ప్రైజ్లో దేవుని నామానికి వందనాలు. ఈ 12,000 ఉపవాస ప్రార్థన కూడికలో కలిసి వచ్చి తీరడానికి దేవుడు మనందరికీ కల్పించిన భాగ్య తరగతిని బట్టి దేవునికి స్తోత్రం. దేవుడు మనలందరినీ కూడా శక్తిపరచును గాక. ఆత్మీయత క్షీణించిన కాల తరగతిలో కొందరైనా దేవుని వెతికి తీరేటట్టుగా, కొందరైనా దేవునితో సహవాసం చేసి తీరేటట్టుగా ఉన్న భాగ్యం ఈ ఉపవాస పాటి కూడికలో దేవుడు కొందరికి ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. మనం జీవించిన లోకంలో చాలా తక్కువ మంది దేవుని బిడ్డలుగా జీవించేటట్టుగా ఉన్న ప్రవణతలో ఉన్నారు. అనేక మంది దేవునిలో ఉన్నారు అని చెప్పే ఒక సిద్ధాంతంలో ఉన్నారు, కానీ అతి తక్కువ మంది వారు మాత్రమే. అందుకే బైబిల్ కూడా దానికి సహకరిస్తున్నది. పిలవబడిన వాళ్ళు అనేకులు, దాన్ని చేరుకోబడే వాళ్ళు చాలా తక్కువ మంది. అలాగే తిరిగి ఆ ఎన్నికలో మనం ఉండి తీరడానికి దేవుడు మనందరికీ కల్పించిన భాగ్య తరగతిని బట్టి దేవునికి స్తోత్రం. గత రోజుల్లో దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి సంఘము గురించి నేర్చుకురావడానికి దేవుడు మనందరినీ కూడా సహాయపరిచారు. ఎబిసి పత్రికలో ఉన్న సంఘానికి ఉన్న శ్రేష్టత గురించి మనం పోయిన రోజు దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి నేర్చుకు తీరడానికి దేవుడు కృప దయచేశారు. ఇవాళ మనం సంఘం గురించి నేర్చుకోవడానికి ఆశపడేది, సంఘానికి దేవుడు స్థాపించిన దాని మేము వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటిదో దాని గురించి దేవుని బిడ్డలు అర్థమై తీరాలి. ఈ కాలంలో దేవుని బిడ్డలకు అర్థం కావట్లేదు. వాళ్ళు అనుకున్న సంఘం అంటే ఆదివారం వచ్చి 4 చప్పట్లు కొట్టి 4 పాటలు పాడి ఒక సాక్ష్యము ఒక ప్రార్థన విషయం చెప్పేసి ఆగిపోయే ఒక విషయమే అని సంఘం అనుకుని మూఢనమ్మకంలోకి దేవుని బిడ్డలకు మారిపోయారు. అందుకే చాలా మందికి ఇప్పుడు కూడా తెలియట్లేదు సంఘానికి ఉన్న ఉద్దేశం ఏంటిది, ఎందుకు దేవుడు సంఘాన్ని ఉంచారు, సంఘం పట్ల ఉన్న ఉద్దేశం ఏంటి. కేవలం అప్పుడప్పుడు వచ్చి సంతకెళ్ళినట్టుగా సామాన్లు కొనుక్కోవడం తీసుకెళ్ళడం, ఇదే రీతిగా సంఘం కూడా మారిపోయింది. రోగం అయితే పరిగెట్టి వచ్చేస్తారు, అప్పులు పాలు అయిపోతే పరిగెట్టి వచ్చేస్తారు, అంతే తప్ప దానికి మించిన ఏం లేదు, ఒక అనుబంధం లేదు. అంటే మార్కెట్ కి సంఘానికి పెద్ద తేడా ఏం లేదు. అదే సంఘ బిడ్డలకి తెలియట్లేదు సంఘానికి ఉన్న ప్రాధాన్యత ఏంటిది, సంఘంని దేవుడు ఎందుకు స్థాపించారో తెలియట్లేదు. అందుకే ఆరాధనకి చాలా మందికి ఇష్టం లేదు. ఆరాధన గురించి పడుకోవడం, ఆరాధన విషయంలో ప్రాధాన్యత లేదు. మిగతా అన్ని దానికి పని ఉంది, కానీ ఆరాధన విషయంలో ఏం లేదు, పని లేదు. ఆరాధనకి 8 గంటలు అంటే 9:30 కూడా దూరకు వచ్చేసి కూర్చుంటున్నారు కదా, ఆ మానసిక ఒత్తిడికి మెచ్చుకోవాలి. కారణం ఏంటంటే దానికి ఉన్న శ్రేష్టత ఏంటో అర్థం కావట్లేదు. అర్థం చేసుకొని ఆడుకుంటున్నది అగ్ని కలిగిన దేవుడితో ఆడుకుంటున్నది. ఎన్ని రోజులు ఆడుకుంటావు, దాని విషయం గురించి నీకు ఏముండి తీరాలి, పరిజ్ఞానం ఉండి తీరాలి. మనకున్న కోర్టులో ఒక కేసు ఉండి తీరితే 8 గంటలకు రమ్మని చెప్తే 6:30కి వెళ్ళి అక్కడ కాపలా కాసుకొని నీ ప్రభుత్వానికి లోబడి తీరితే భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవునికి ఏంటి, అది శ్రేయించే దేవుని కూడా దానికి మించిన పనాదాన్ని తెచ్చుకు తీరాలి. లేకపోతే నీ జీవితం తర్వాత ఉన్న భాగ్య తరగతిలో ఏ రీతికి వెళ్ళి తీరుతూ నువ్వే వివరించుకు తీరాలి. ఇవన్నీ జరగడానికి ఉన్న కారణం ఏంటంటే సంఘ బిడ్డలకి సంఘానికి ఉన్న ఉద్దేశం ఏంటో తెలియకపోవడం వలన ఏం చేస్తున్నారో వారికి అర్థం కావట్లేదు. ఒక థియేటర్కి వెళ్ళేటప్పుడు దానికన్నా ముందు వెళ్ళగలిగిన వాడు ఆరాధనకి వెళ్ళి లేకపోతే దాని అర్థం వాడికి సంఘానికి ఉన్న ఉద్దేశం ఏంటో వాడికి తెలియదు. ఆడికి సంఘం ఒక వ్యాపార కేంద్రంగా మారేది. ఆడికి సంఘం ఏం చేసేది, వాడి బిజినెస్ డీల్ని వారికి ఉన్న అవసరాన్ని తీర్చే ఒక పద్ధతిగా మారి తీరేది. అందుకే ఈ పగటి వీళ్ళు అర్థం చేసుకోవాలి. దేవుని బిడ్డలు సంఘానికి ఉన్న ఉద్దేశం ఏంటిది, సంఘానికి దేవుడు ఎందుకు స్థాపించి తీరారు, దాని యొక్క ఉద్దేశం గురించి తీసుకోవాలి, తెలుసు తీరాలంటే ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనాన్ని చదివినప్పుడు దానిని మనం చూసుకు తీరవచ్చు. అక్కడ దేవుడు ఆదాముతో దేవుడు మాట్లాడుతున్న ఒక ప్రణాళిక, ఎదుగుదల పొంది తీరాలి, విస్తారతను పొందుకు తీరాలి. అలాంటి ఒక మాటను దేవుడు ఎవరికి ఇచ్చి తీరారు, ఆదాముకి ఇచ్చి తీరారు. సంఘానికి ఉన్న ప్రత్యేకత ఉద్దేశం ఏంటంటే అది ఎదుగుదల పొందాలి, మల్టిప్లై అవ్వాలి. లేకపోతే దాంట్లో ఏమైనా నిండుబాటు కలిగి ఉంటే పన్ను ఉండి తీరాలి, ఎదుగుదల ఉండి తీరాలి. ఒకవేళ నీ సంఘంలో మల్టిప్లికేషన్ లేదంటే నీ సంఘం దేనికి వెళ్ళిపోయింది, ఆత్మీక గొడ్రాయితనంలోకి వెళ్ళిపోయింది. ఈ సంవత్సరం ఎంతమంది విశ్వాసాలు వచ్చారు ఒకసారి లెక్క. ఆ విషయంలో నీకు బరువు లేకపోతే దాని అర్థం సంతలో నువ్వు కూడా ఉన్నావు అని అర్థం. సంతలో ఎవరు సామాన్ తీసుకెళ్తున్నాడు ఎవరికి పట్టింపు ఉండదు. ఆ సంతలో ఒకటే ఉద్దేశం, ఆ సామాన్ అమ్మినోడుకున్న ఉద్దేశం డబ్బు వచ్చిందా లేదా, ఎవరు కొన్నాడు ఎలాంటిది కొన్నాడో అర్థం కాదు. అందుకే ఈ సంవత్సరం లోపల ఈ సంఘంలో గొప్పగా చెప్పాలంటే కొత్తగా సంఘం లోపల 2 వచ్చారు. ఆ రోజే వచ్చారు, తర్వాత మనం మాయమైపోయారు. దాని అర్థం సంఘం దేనిలోకి వెళ్ళిపోతుంది, గొడ్రాయితనంలోకి వెళ్ళిపోతున్నారు. సంఘ
కాపరి గుడ్రాయితనానికి ప్రోత్సహిస్తున్నారేమో నాకు అనిపిస్తుంది అనుకుంటారు. అందుకే నీ మూలంగా సంఘం ఎదుగుదల పొందలేకపోతే నువ్వు గొడ్రాయివే, నీ మూలంగా సంఘం గొడ్రాయితనంలోకి వెళ్ళిపోతున్నాయి. అందుకే అబ్రహామును దేవుడు చెప్పిన ఒక మాట, ఏం చేయాలి? ఫలపూర్ణులై ఉండాలి, ఎదుగుదల పొంది తీరాలి. ఎందుకు ఎదుగుదల పొంది తీరాలి? దాని ద్వారా ప్రపంచాన్ని ఎడగలిగి తీరుటకు, సముద్రాన్ని ఎడగలిగి తీరుటకు, పక్షులను ఎడగలిగి తీరుటకు, జీవరాశులన్నిటిపైన ఏలుబడి చేసుకుని తీరుటకు. అలాగైతే దేవుడు సంఘానికి ఉంచి ఉన్న కారణం ఏంటంటే అన్నిటిపైన ఏలుబడి చేసుకుని తీరాలి. దాని యొక్క నువ్వు లోకంలో జీవించుతున్నది కాబట్టి లోకంలో ఉన్న శక్తుల పైన సంఘం ఎప్పుడు ఏం చేయాలి? ఏలుబడి ఉండి తీరాలి. దాని యొక్క సంఘములో ఉన్న ప్రజాసంఖ్య లోకంలో ఉన్న సంఖ్య కన్నా సంఘం లోపల ప్రజాసంఖ్య పెరగాలి. పెరగలేకపోతే దాని అర్థం దేవుడి యొక్క ఉద్దేశంలో సంఘం లేదని. మన రాయగడ పట్టణానికి ఉన్న ప్రజాసంఖ్య ఎంతమంది ప్రజలు మనం చెప్పగలుగుతారా? చెప్పలేకపోతే ఇప్పుడు ఈ ఊరికి మీరు అవమానం. 3 లక్షల మంది ప్రజలు సుమారుగా ఈ పట్టణంలో నివసించుతున్నారు. 3 లక్షల మందిలో దాని దశమభాగం తీయండి, ఎంతమంది? 30,000 మంది సంఘంలో ఉండాలి. 30,000 మంది విశ్వాసం మొత్తం సంఘాలు కలిపి ఉన్నాయని కూడా తెలియదు. సుమారుగా 140 మంది సేవకులు రాయగడలో ఉన్నారు. సుమారుగా రాయగడలో 200 పైన సంఘాలు ఉన్నాయి, ఇంటి సంఘాలు ఉన్నాయి, అదే రీతిగా ఇలా కూడి వచ్చిన సంఘాలు ఉన్నాయి. నేను చెప్పొచ్చిన 150 మంది సేవకులు అంటే నిజాయితీగా దేవునికి సేవా పరిచయం చేస్తూ 200 పై సంఘాలు ఉన్నాయి. 30,000 మంది జనం కూడా లేదు. అదే ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే 10,000 కన్నా మించిన జనం మనకి కనబడలేదు. కారణం ఏంటిది? ఎదుగుదల లేదు. అందుకే నేను చెప్పి రావడానుకున్న ఉద్దేశం, సంఘానికి ఉన్న మొదటి ఉద్దేశం ఏమై తీరాలి? ఫలపూర్ణ అయి తీరాలి, ఎదుగుదల పొంది తీరాలి. ఆ ఎందుకు దేవుడు ఫలపూర్ణులు అయి తీరడానికి చెప్పిన మాట? ఎదుగుదల పొంది తీరడానికి చెప్పడానికి, అన్నిటిపైన అధికారం చేసి తీరడానికి, లోకం పైన అధికారం చేసి తీరాలి, పాపం పైన అధికారం చేసి తీరాలి, సాంప్రదాయాల పైన అధికారం చేసి తీరాలి, మనుషుల కట్టుబాటు పైన అధికారం చేసి తీరాలి, మాంత్రిక శక్తుల పైన అధికారం చేసి తీరాలి. లోకంలో ఉన్న ప్రతి వాక్య వ్యతిరేకతలో ఉన్న భావనకు ఏం చేయాలి? సంఘం ఏం చేయాలి? ఓవర్ డోమినేట్ చేసి తీరాలి. అదే దేవుడు సంఘానికి పట్ల చేసిన ఉద్దేశం. అందుకే కదా ఓవర్ డామినేట్ చేయలేకపోవడం వల్లనే కొన్ని పెళ్ళిళ్ళు మీరు చూడండి, వారు వాక్యాన్ని పట్టుకుంటున్నారు కానీ వాక్యాధారమైనది లేదు. కొన్ని ఆత్మీయ జీవితం మీరు చూడండి, వాక్యం పట్టుకుంటున్నారు కానీ వాక్యానికి ఉన్న జీవ లక్షణాలు లేవు. దాని అర్థం వారిని ఏం చేసి తీరింది? ఆ లక్షణాలు వీరిని ముంచేసుకు తీరింది. అందుకే మొదటి దేవుని బిడ్డలు అర్థం చేసుకుని తీరాలి. దేవుడి సంఘానికి ఉంచిన ఉద్దేశం, ఆదాము ద్వారా దేవుడు ప్రస్తావించిన మాట, ఎదుగుదల ఉండి తీరాలి, ఫలం ఉండి తీరాలి. అందుకే పొద్దున దేవుని యొక్క వాక్యంలో నుంచి నేను చెప్పాను, మనిషిని ఆత్మీయులను దేని ద్వారా పోర్చండి? ఫలం ద్వారా పోర్చండి. ఫలం ఉంటే వాడితో సహవాసం పెట్టండి. ఫలం లేకపోతే అది పొలిమేలు కూడా ఏం చేయకూడదు, అడుగు పెట్టి వెళ్ళడానికి ప్రయత్నం చేయకూడదు. అందుకే కాలంలో అనేక మంది దేవుని బిడ్డలకి ఏం లేదు? ఫలం లేదు. అన్ని భాష కూడా ఎక్కడ సంఘం లోపల వదిలిపోయిన భాషగా మిగిలిపోయింది. అందుకే కదా కొన్ని కోడికల్లో మీరు చూడండి, పాట సలా పలా పాడేస్తారు కానీ ఓ 4 మొక్క అన్ని భాష రావట్లేదు. దాని అర్థం నీ అన్ని భాష ఎక్కడ? చర్చి లోపల మాత్రం ఉంది. అందుకే చాలా మంది అన్ని భాషలు ఆరాధన చేయడానికి ఇష్టం లేదు. అందులో ఒక ఎదుగుదల వారికి కనబడలేదు, అందులో ఒక ఫలపూర్ణత మనకి కనబడలేదు. అందుకే బైబిల్ చెప్తున్న మాట, అన్ని భాషతో మాట్లాడిన వాడు ఎవరితో మాట్లాడిన వాడు? నీ పిల్లలతో మాట్లాడేవో లేదో విషయం కాదు కానీ, మీ అమ్మతో మాట్లాడేవో లేదో విషయం కాదు కానీ, నీ కుటుంబీకులతో మాట్లాడేవో విషయం కాదు కానీ, నీకు అప్పించిన వాడితో నీ దేవుడితో నువ్వు మాట్లాడలేకపోతే దాని అర్థం దానికన్నా దౌర్భాగ్యం ఇంకొకటి లేదు. అందుకే విషయం లేకుండా, ఉద్దేశం లేకుండా ప్రజలు మారిపోయి తీరారు. అందుకే దేవుడు ఆదాముతో చెప్పిన మాట, నీకు ఒక ఉద్దేశం ఉంది, నీకు ఒక గురి ఉంది, నీకు ఒక లక్షణం ఉంది, నువ్వేమై తీరాలి? అనుకున్న వాడిగా మారి తీరాలి. నువ్వు అన్నింటిలో ఎదుగుదల పొందేటట్టుగా మారి తీరాలి. వివాహం చేసేదే దేనికోసం? పిల్ల సంతానం పొందుకుని. అందుకే వివాహం అయిపోయిన గడి నుంచి అమ్మ నాన్న పిచ్చి కుక్కలాగా ఈ దంపతులు వెనకాల కుక్కలా తిరిగి దేనికి? పిల్లలు అది ఆలోచించారు. నువ్వెవరు ఆ ఇష్టంలో అత్యాచారం చేయడానికి? కొన్ని తల్లిదండ్రులకు పరిజ్ఞానం లేదు. సంతాన వాక్యం పొంది తీరేది ఎవరో ప్రశ్న వల్ల కాదు, అర్థం కాలేదు. కొన్ని తల్లిదండ్రులకు తెలియదు. అలాంటి నీకంత శాతం నువ్వు పోటీ అనొచ్చుగా, ఆ సత్తా తీరిపోద్ది. మరి మాట్లాడు. అది నేను చెప్పడానికి వచ్చే ఒక మాట, బై ఫోర్స్ ఏం చేయకూడదు. సంతానాన్ని కనడానికి ఇప్పుడు నేను వాక్య పరిచర్య చెప్పేటప్పుడు కూడా మీకు ఫోర్స్ గానే చెప్తున్నాను, ఆత్మలు తెండి. అప్పుడు కూడా మీకు ఏం అనిపించట్లేదు ఆత్మ సంఘం లోపలికి రావాలని.
దేవుడు ఎంతో శుభ్రంగా గొప్ప రీతిగా దేవుడు మంచి సంఘాన్ని ఇచ్చారు. ఎంత ఖాళీ స్థలం చూసేసి కూడా నీకు మనసు లోపల రావట్లేదు, లోపల జనం ఉండి తీరాలి, ఎదుగుబాటు ఉండి తీరాలి. ఈ ఆరాధన నేను నలుగురిని కూడా తీసుకొచ్చి తీరుతాను, వాళ్ళు కూడా దేవుడి వాక్యం విని ఏమై తీరాలి, ఎదుగుదల పొంది వచ్చి తీరాలన్న భావన వచ్చి తీరితే దేవుడి యొక్క ఉద్దేశం సంఘాలు ఉన్నట్టుగా నెరవేర్పు కలిగి అందుకే దేవుడి యొక్క బిడ్డలు ప్రయత్నించే నీ లోపల ఫలం ఉండి తీరాలి, నీ లోపల ఎదుగుదల ఉండి, కుటుంబం ఎదగాలి, సంఘం ఎదగాలి, ఆర్థికత ఎదగాలి, అన్ని విషయంలో ఎదుగుదల పొందే తీరాలి. కానీ ఏం చేయకూడదు, తగ్గే స్థాయి రాకూడదు. అందుకే నేను చెప్పినప్పటికీ సంఘానికి మన మొదటి ఉద్దేశం ఫలం కలిగి ఉండి తీరాలి. రెండోదిగా సంఘం ఏమై తీరాలి, ఎదుగుదల పొందే ఒక స్థాయిలో ఉండి తీరాలి. సంఘంలో ఆత్మిక కృపాబలాన్ని కూడా ఎదుగుదల ఉండి తీరాలి. దేవుడు ఇచ్చిన ఆత్మిక ఫలములో ఎదుగుదల ఉండి తీరాలి. అదే కదా ఫలం గురించి మాట్లాడతాం కానీ ఓపిక ఉండదు, కొందరికి ఏముండదు, అసలు ఓపిక ఉండదు. ఒక 10 నిమిషాలు పాస్టర్ గారు లేట్ అయిపోతే దురాత్మ కన్నా హీనంగా పాస్టర్ గారిని చంపడానికి రెడీ ఉంటారు. పాస్టర్ గారు బరువు ఏంటో బాధ్యత వాళ్ళకి తెలియదు. ఆమె విషయం ఏమైంది ఇలాగా జరిగితే ఏం లేదు, ఓపిక లేదు. కొందరికైతే సెల్ఫ్ కంట్రోల్ లేదు, ఏం దేనికి లేదు. ఎప్పుడు రావాలా ఎప్పుడు పోవాలా వాళ్ళకి కంట్రోల్ ఉండదు. ఎప్పుడే రావచ్చు ఎప్పుడే వెళ్ళిపోతే అనుకుంటున్నాను. కానీ ఏం కావాలి, మనకి కంట్రోల్ కావాలి. ఆత్మిక ఫలములో ఉన్న ఫలాలన్నీ కూడా మనలో ఏమై తీరాలి, ఎదుగుదల పొందేదని ఉండి తీరాలి. దానికి మంచి ఒక ప్రణాళిక, ఇంట్లో ఒక చార్ట్ కూడా పెట్టేసుకో. ఎంత మాత్రం ఆత్మిక ఫలము నీలో ఉండి తీరుతున్నది, ఎంత మాత్రం ఆత్మిక ఫలంలో ఎదిగి తీరుతున్నది. అలాగే తీరితే అవన్నీ దేవుని యొక్క సంఘానికి ఉన్న ఉద్దేశాన్ని నెరవేర్చేటట్టుగా ఉండి తీరుతున్నది. అందుకే దేవుడు ఆదామును దేవుడు సృష్టించడానికి ఉన్న కారణం ఎవరిని సేవించి తీరడానికి, దేవుడిని సేవించి తీరడానికి. దాని తర్వాత క్రమావళిలో ఏమై తీరిందో తెలుసా, తన సేవ పరిచర్య ఎవరి పట్ల మారి తీరింది, సాతాను పట్ల మారింది. ఈ పవిత్రతని నీకడిగేది, నువ్వు ఎవరిని సేవించి తీరేది, దేవుడినా సాతానునా? దేవుడిని సేవించేవాడు దేవుడితో అనుబంధం మొదలు, దేవుడిని సేవించేవాడు దేవుని యొక్క వాక్యాన్ని వదిలిపెట్టలేడు, దేవుడిని సేవించేవాడు దేవుని యొక్క ప్రజలను విడిచిపెట్టలేడు. దేవుడిని సేవించిన వాడికి ప్రాధాన్యత దేవుడే. దేవుడు కాని దానిని సేవించిన వాడు మిగతా అన్నిటికీ ఏమించి తీరుతాడు, ప్రాధాన్యత ఇచ్చుకోగలిగి తీరుతాడు. అందుకే కాలంలో సంఘ బిడ్డలు కూడా దేనిని సేవించుతున్నారు, దేవునికి సేవిస్తున్నారు అన్న పేరుతో ఎవరిని సేవించుతున్నారు, సాతాను సేవించి తీరుతున్నారు. అందుకే మొదటిగా ఆదాము సాతాను సేవించి తీరేటట్టుగా తాను ఏం చేశాడు, వశీకరించి తీరాడు, తన మనస్థితిగతను మార్చి తీరాడు. అందుకే మొదటిగా తన ఇళ్లలో ఏమై తీరింది, సహోదరుని కొట్టి చంపి తీరేటట్టుగా ఒక ప్రయాణం. అలాగైతే మీ ఇంట్లో సాతాను ప్రభుత్వం చేస్తున్నాడు అన్న దాంట్లో లక్షణం ఏంటో చెప్పగలిగింది. ఒకే ఒక లక్షణం, నీ కుటుంబంలో ఒకరొకరు కొట్టుకుంటున్నారు, సాతాను ఉంది నీట్లో. నువ్వు సేవించేది సాతానికే. సాతానే నీ ఇంట్లో అధికారం చెంది తీరేది. కారణం ఏంటి, ఒకడొకరు కొట్టుకున్నా రేపు వాళ్ళు చంపుకుందా, రేపు పేపర్లో వస్తుంది, చూసుకొని నవ్వుకుందాలే. అందుకే జరగకుండా ఉండి తీరడానికి ఎవరిని, దేవుడిని సేవించి తీరేద్దనిగా, దేవుడిని ఆరాధన చేసి తీరేద్దనిగా, దేవుడికి నా ప్రభుత్వం పేదవాడు ఏలుబడి చేసి తీరేద్దనిగా నీ కుటుంబాన్ని చక్కబెట్టేసుకో. లేకపోతే రేపు మాపు న్యూస్ పేపర్లో చూడొచ్చు, మీరు నవ్వచ్చు, మేము నవ్వచ్చు, తర్వాత ప్రార్థన విషయంగా మారి తీరచ్చు. దాని అంతా నేను చెప్పి రావడానికి ఉద్దేశం, మొదటి కుటుంబంలో సాతాను ప్రభుత్వం చేసింది కాబట్టి పిల్లల మేరకు సాతాను ఏం చేసి తీరింది, అధికారం చేసింది. ఏ విషయంలో, ఆత్మిక విషయంలో, లౌకిక విషయంలో కాదు. ఇద్దరు కొట్టుకున్నారు. దేని విషయంలో కొట్టుకున్నారు, ఆరాధన విషయంలో కొట్టుకున్నారు. ప్రైజ్ గాడ్. ఏ విషయంలో గురించి కొట్టుకున్నారు, ఆరాధన విషయం గురించి, అర్పణ విషయం, ఇచ్చుపుచ్చు విషయం గురించి. ఒకే ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒకడు ఒకడేం చేశాడు, ఆస్తి కోసం అనేకం దేవుడికి ఇచ్చాడు, ఒకడేమో ఒకటే తెచ్చాడు, అది దేవుడికి నచ్చి తీరింది. దానికంటే ఇంకా కూడా సాధారణ సంఘటనలో దూరింది కాబట్టి అత్యంతంగా ఏమి ఇచ్చిన దశంభాగం కానీ, కానుకలు కానీ, అర్పణలు కానీ సంఘానికి ఇచ్చి తీరితే ఆయన అందరూ గొప్పగా అనుకోండి. ఆయన గొప్పగా కాదు, కాస్త ఇచ్చిన వాడు వాక్యాలను ఇచ్చాడు, ఆయన దేవుడు లెక్కకు తీరేది. అందుకే కొందరు కానుకలు దశమభాగాలు ఇచ్చేది దేవుడిని ఏం చేయడానికి, మోసం చేయడానికి కాదు, దేవునికి ఆరాధన చేసి తీరు. అందుకే ఒకడు మాత్రం ఏం చేశాడు, దేవుని యొక్క వ్యవస్థ ప్రకారంగా ఆయన పశువుల మందలో ఆయనకి దేవునికి నచ్చినది వాక్యం అంగీకరించిన దానిని పోల్చి ఏం చేశాడు, ఇచ్చుకు తీరారు. అందుకే కదా బైబిల్ గ్రంథంలో ఒక విధవరాలు గురించి రాయబడి ఉంది. ఆ విధవరాలు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఏమిచ్చి తీరింది, 2 కాసులు ఇచ్చి తీరింది. బైబిల్ చెప్తున్న మాట, ఆ 2 కాసులు కానుకగా ఇవ్వలేదు, దశంభాగం ఇవ్వలేదు. చాలా మంది దీన్ని తప్పుగా బోధించేసుకొని చెప్తున్నారు. మనం కూడా దాన్ని
రాగానే పట్టేస్తుంది. అది దేనికోసం ఏంటంటే తెలుసా, ఆ దేవాలయం లోపల ప్రవేశించుకు తిరగడానికి ఏం చేయాలి, 30 సంవత్సరాలు పై ఉన్న వాళ్ళు ఏం చేయాలి, అక్కడ ఏం చేయాలి, ట్యాక్స్ కట్టాలి. దాన్ని టెంపుల్ ట్యాక్స్ అంటారు. దేవాలయంలో ఉన్న పన్ను అని చెప్తారు. దానిని ఆమె ఏం చేసింది, చెల్లించి తీరింది. అంటే ఆమెకు ఆతృత చూడండి, ఉన్న సంపాదనలో ఏమీ లేక ఉన్నది రెండే, అది ఎక్కడికి దేవుని కొరకు అప్పగించుకు తినడానికి కలిగిన మనసే దేవుడు గురించి తీరింది. మనలందరూ కూడా సమృద్ధిలో నుంచి రెండు చివరి డబ్బులు ఇస్తున్నారు. మనం అనుకుంటున్నాం దేవుడు గొప్పడు. అరే బాబు అదిగలుగుతావా లేదా అన్న ప్రశ్న ఉండి తీరాలి. 10వ వంతు ఇచ్చేసి అందరూ అక్కబడిపోతున్నారు. నేను అట్లీస్ట్ 10వ వంతులు అక్కడ పక్కకి పెట్టేసి మిగతా 90 వంతులు అది ఇవ్వగలిగే ఆర్థిక స్థితిగత ఉంటే 10వ వంతు ఇచ్చి దేవుడికి స్వాగతం చెప్పగలిగితారు. అది పాత నిబంధన. కొత్త నిబంధనకు వచ్చిన షేర్ ఇచ్చుకోవాలి. షేర్ ఇచ్చుకోవాలంటే 50 మొత్తం తీరిపోద్ది. అన్ని వస్తువుల్లో ఏమి ఇచ్చి తీరాలి, షేర్ ఇచ్చుకో. అప్పుడు ఇచ్చింది మరి సాక్ష్యం చెప్పలేము. అక్కడ నేను దేవుడికి ఇచ్చాను కారణం ఏంటి, షేర్ ఇవ్వడానికి ఎవరికి ఏం లేదు, ఇష్టం లేదు. అందుకే కొత్త నిబంధనలో మనకి ఏం లేదు, భాగం షేర్ ఇచ్చుకు తీరాలి. అన్ని విషయంలో నువ్వు నీ సమయంలో షేర్ ఇచ్చుకోవాలి, నీ ఆరోగ్యంలో షేర్ ఇవ్వాలి. అది చెప్తే మరి చెప్పక్కర్లేదు. సమయంలో షేర్ ఇస్తున్నావా, ఆరోగ్యంలో షేర్ ఇస్తున్నావా, లేకపోతే వేరే వాడు వాడుతున్నావు నాతో. నీ ఆరోగ్యం ఎవరికి, అది బయట ఇచ్చిన మాట. పాత నిబంధన కాల తరగతులు వారికి ఏముండేది కాదు, దేవాలయం ఉండేది కాదు. వారి దేవాలయం సామగ్రి వారు ఏం చేసేవారు, లేఖలతో వారి భుజం పైన మోసుకోగలిగి తీరారు. దాని అర్థం అది దేవుని ప్రజలు మొయ్యలేకపోతే మొయ్యకూడదని నువ్వు మోసుకొని వెళ్ళి తీరుతున్నావు. అందుకే కదా ఇప్పుడు కూడా కొన్ని చింతావ్యాపారం నేను మోసుకొని వెళ్ళి, ఎందుకు, దేవుని విషయం నువ్వు మొయ్యలేదు కాబట్టి. బైబిల్ నువ్వు మొయ్యట్లేదు, కడపత్రికలు నువ్వు మొయ్యట్లేదు, రోగులను నువ్వు వేయట్లేదు, మొయ్యట్లేదు, వేదన కలిగిన మనుషులను నువ్వు వేయట్లేదు, మొయ్యట్లేదు, స్వార్థ భారాన్ని ఏం చేయట్లేదు, మొయ్యట్లేదు, అభిషేకాన్ని ఏం చేయట్లేదు, మొయ్యట్లేదు కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం ఏం చేయట్లేదు, నెరవేరింపులోకి రాలేకపోతున్నది. అందుకే నేను చెప్పిన వాళ్ళకున్న ఉద్దేశం, ఈ 1,000 సంఘం దానికున్న నిర్ణయాన్ని ఏం చేయాలి, వచ్చి తీరాలి. అందుకే నేను చెప్పాను, మొదటి ఇంట్లో ఎవరిని ఆరాధించేవారు, దేవుడిని ఆరాధించిన కుటుంబం ఇప్పుడు ఏమైతీరింది, సాతాను ఆరాధన చేసేటట్టుగా, సాతాను యొక్క ప్రభుత్వం ఇంట్లో ఏమైతీరింది, వ్యాపారించి తీరేటట్టుగా. అలాగైతే నీ కుటుంబంలో కూడా జరిగి తీరొచ్చు. ఈ 1,000 సంఘానికి ఉన్న ఉద్దేశంలోకి తిరిగి వచ్చి తీరాలి. రెండో బైబిల్ చెప్పబడిన మాటలు మనం చూడగలిగేది. ఆదికాండం 12వ అధ్యాయం 13వ వచనం చదివినప్పుడు దేవుని యొక్క దాసైన అబ్రహాము దేవుడు ఎంచుకునే ఒక ప్రణాళికలో దేవుడు ఎన్నికను పొందుతున్నారు. ఆదాము దేవుడు ఎంచుకొని ఆయనలో ఏమి కనబడి తీరలేదు, శ్రేష్టత కలిగేది. క్షమించండి, నోహాము జాతి 9వ అధ్యాయంలో నోహాము గురించి మనం చూడగలిగింది. మొదటిగా ఆదాము దేవుడు లెక్కించిన అదే దేవుడు ఇప్పుడు నోహాము కాల తరగతిలో దేవుడు ఎవరిని లెక్కించుకున్నారు, నోహామును దేవుడు ఎన్నుకుని. బైబిల్ చెప్తున్న మాట, ఆ కాల తరగతిలో దేవుడు నోహామును మాత్రమే ఏం చేసుకోగలిగితీరారు, నీతిమంతునిగా దేవుడికి ప్రేమించేవాడిగా దేవుడు ఆయన ఏం చేసుకోగలిగితీరారు, చూసుకోగలిగితీరారు. అక్కడ ఒక ప్రాధాన్యత కలిగిన ఒక దోషం ఉంది. నోహామును చూశారు కానీ నోహా భార్యను చూడలే, నోహా పిల్లల్ని చూడలే, నోహా కోడలను చూడలే, నోహా ఇంట్లో ఉన్న 10 మంది దేవుడు చూడలే. ఎవరు చూశారు, నోహామును మాత్రం చూసి తీరారు. అలాగైతే ఇందులో ఒక క్రెడిట్ మార్క్ ఉంది. నిన్ను దేవుడు నీతిమంతుడిగా ఎంచుకు తీరితే నీ ఫ్యామిలీ ఒక సబ్స్టిట్యూషన్ దొరికి తీరుతుంది, కనికరం దొరికి తీరుతుంది. అలాగని చెప్పి ఆ కనికరంలో బతికేద్దామని చాలా మంది దేవుడు వెళ్ళడానికి అనుకుంటున్నారు. ఏంటి, మా అమ్మ దేవుడిని నమ్ముకుంటాం కదా, మా అమ్మ వ్యవసాయం చేసేస్తాం కదా, మా అమ్మ దేవుడితో నిబంధన చేసుకుంటాం కదా, నాకు కూడా కనికరం దొరికింది అని తాత్కాలికమమ్మ, క్షణికమమ్మ, కాసేపటికి అదేమైంది తీరొచ్చు. ఆ కృప నీలో నుంచి తోడిపోబడి తీరొచ్చు, అది నీలో నుంచి చెయ్యాలిపోయి తీరొచ్చు. అందుకే తాత్కాలికంగా దొరకడం కాదు, నువ్వు కూడా దేవుడికి ఏమైంది తీరాలి, నీతిమంతుడిగా ఎంచుకోబడే ప్రణాళికలు తెలియబడి తీరాలి. అందుకే దేవుడు ప్రపంచానికి ఏం చేయడానికి కోరాడు, నాశనం చేయడానికి దేవుడు ప్రణాళికను కోరి దేవుడు నోహాముతో చెప్పిన మాట, నేను నీకు చెప్పిన ప్రణాళిక ప్రకారం ఏం చేయాలి, కట్టాలి. ఈరోజు నేను నీకు అడుగుతున్నా, ద మిషన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సంఘం పట్ల ఉద్దేశం, దేవుడి కొరకు ఏదైనా కట్టావా, కట్టలేదా, సాతాను కొరకు ఏదో కట్టించు, అందుకే దేవుడి కొరకు కట్టలేకపోతున్నాం. నోహాకు పిలిచాడుగా, నోహాకు నేను దేవుడి కోసం ఏం చేశాను, ఓడ కట్టారు. ఓడ కట్టడం మాత్రం కాదు, కట్టేసి అందులో ఏం చేశారు, అందులో అందరినీ కూడా ప్రవేశింపజేసుకోవడానికి నేను ప్రయాసపడి తింటాను. ఈ 1 దేవుని యొక్క బిడ్డలకు సంఘం పట్ల ఉన్న ఉద్దేశం, నువ్వు ఏమైనా కట్టావా దేవుని కోసం, నువ్వు దేవుని కోసం ఏమీ కట్టలేకపోతే ఇన్ని రోజులు రక్షణ పొంది జీవించిన దాంట్లో ఏ రీతి కలిగిన అర్థం లేదు. అందుకే కట్టడానికి ఎవరికి ఏమి, ఎరగొట్టడానికి అందరికీ ఇష్టం. ఎరగొట్టడం ఏమి పెద్ద కష్టం పడకండి, కట్టేదానికి ఏమి చాలా ప్రయాసం ఉండి తీరాలి. ఈ సంఘం స్థాపించబడి సుమారు 8 సంవత్సరాలు 25 సంవత్సరాలు అయింది.
ఈ 25 సంవత్సరాల్లో సంఘ కాపరి అన్నింటినీ ఏం చేసుకున్నారు? కట్టుకునే వచ్చుతున్నారు తప్ప ఎవరిని కూడా ఏం చేయలేదు. ఎడగొట్టారు. సొంతంగా పారిపోయిన ఉన్నారు. భాస్కర్ ఇతంగా వెళ్ళిపో అని చెప్పిన ఒక్కడు కూడా మనకి కనబడలేదు. కారణం ఆయన కట్టే లక్షణం, ఆయన కట్టే. అందుకే 25 సంవత్సరాలు భాస్కర్ ఏం కట్టారంటే అడిగి చూస్తే ఆయన సుమారుగా 600 మందిని బాప్తిసం ఇచ్చి కట్టారు. ఆయన సుమారుగా 10,000 మంది ప్రజల రక్షణలో కట్టారు. ఈ 25 సంవత్సరాలు ఎంత అయితే నీ 25 సంవత్సరాల ఆయుష్లో దేవునికి నమ్ముకు కట్టినది ఏమైనా ఉందా? దేనికి నీతిమంతులు కట్టేది ఏమైనా ఉందా? నీతిమంతులని పిలువబడితే మాత్రం సరిపోతే కట్టేది ఏమైనా ఉన్నది. నీ ద్వారా కట్టబడిన సంఘాలు ఉన్నాయా? నీ ద్వారా కట్టబడిన సేవకులు ఉన్నారా? నీ ద్వారా కట్టబడిన అభిషేకులు ఉన్నారా? నీ ద్వారా కట్టబడిన ఏమైనా ఉన్నదా? ఏమి లేకపోతే దాని అర్థం మిషన్లోకి రాలేదు. దేవుని యొక్క ఉద్దేశం నీతిమంతులని చెప్పి తిరుగుతున్నాక స్వనీతిమంతంలో ఉన్నాం. అది ఈ కాలంలో దేవుడు కట్టేటట్టు గుడి తీరాలి. అది ఒక బైబిల్ అపోస్తలుల క్రియలో ఒక అమ్మ ఉంది. ఆ అమ్మ గురించి చాలా మంచి మాటలు చెప్తున్నా. చచ్చిపోయింది. చచ్చిపోయిన సందర్భంలో కట్టిన దాని గురించి సాక్ష్యం చెప్పడానికి పరిగెత్తి వచ్చిన మనుషులు ఏం కట్టింది? ఆమె కట్టడానికి తెలుసు. ఏం తెలుసు? బట్టలు కుట్టడం తెలుసు. బట్టలు కుట్టేసి ఏం చేయడం తెలుసు. అనేక ఉపకారం చేసి దేవుని సన్నిధిలో తీసుకున్నాడు. అలా కట్టింది. అని నీకు ఇచ్చిన వృత్తి మూలంగా నువ్వేం చేయాలి? కట్టాలి. అందరికీ దేవుడు పని ఇచ్చారు. దేవుని అత్యాచారం చేయడానికి బ్యాంక్ ఏం చెప్పారు? నా పని ఇవ్వండి, మా ఇంట్లో పని ఇవ్వండి. దేనికి? దేనికి? కట్టడానికి. ఓ లార్డ్. అందుకే చాలా మంది కట్టలున్నారు. పని ఇవ్వండి, దేవుడు పని ఇస్తారు. కట్టేదేమో. ఓ లార్డ్, ప్రైజ్ గాడ్. అని ఉద్దేశ శూన్యతలోకి వెళ్ళిపోయారు. దేవుడు నీకు పని ఇస్తే, అందుకే కదా పౌలు గురించి చెప్తున్నమాట. ఆయన ఏం పని చేసే సేవా పరిచయం చేశారు? గుడారాల పని చేసేసుకొని సేవ ఉంటుంది. దీన్ని అభ్యంతరంగా పెట్టుకొని చాలా మంది సేవకులు చెప్తారు. పని కూడా సేవకులు ఏం చేయొచ్చు, చేసి దానికి ఉన్న ఉద్దేశం ఏంటో తెలుసుకొని చేసుకోండి. ఎందుకు ఆయన సేవా పరిచర్య మధ్యలో గుడారాల పని చేయడానికి ఉన్న కారణం ఏంటంటే సంఘ బిడ్డలు ఆయన వదిలేశారు. రెండోది ఆయనతో ఉన్న తోటి సేవకులు ఆయన ఏం చేశారు? వదిలేడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఒకటి ఆయన వివాహం చేసుకోలేదని, ఒకటి ఆయన వివాహ విషయంలో ఏదో ఇవ్వమని, రెండోది ఆయన పరిచర్య మూలంగా అనేక సంఘాలు స్థాపింపబడుతున్నాయని, అదేవిధంగా తన పరిచర్య విధానం మామూలు ఉన్న పరిచర్య విధానంలో కాస్త భిన్నత అయ్యేసరికి అందరూ ఆయన ఏం చేశారు? వంటలు చేశారు. వంటలు చేసినప్పుడు వీళ్ళు ఆయన మీద కేసు వేయడానికి వెళ్ళలేదు. అలాగే కేసు వేసేసి మొత్తం రచ్చరమ్మలు అది చెప్తారు. ఆయన కేసు వేయడానికి ఆయన దేవుని దగ్గర ఒదిగితే నవ్వుతూ అన్నకు డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు. సంఘబిడ్డలు ఇవ్వాల్సిన కానుకలు వేరే ఒదిగితే నాకు ప్రాబ్లం పెట్టలేదు. నేను కష్టపడి నేనేం చేస్తా? నేను ఇక్కడ ఏం చేస్తాను? గుడారాలు కట్టే పనులు. ఆ గుడారాలు కట్టి చేసిన పని ఏంటో తెలుసా? ఆ గుడారాలు కట్టడానికి జీతం ఇచ్చిన యజమానురాన్ని అనేకంలో బాప్తిసం ఇచ్చేది వాక్యం బోధి చేసి సంఘాలను అభిషిక్తమైన బిడ్డలుగా మార్చుకోగలిగింది. దాని అర్థం దేవుడి దగ్గర నువ్వు పని అనుకో. నువ్వు పని చేసిన సైట్లో పని చేసిన యజమానురాన్ని అక్కడ ఉన్న పని చేసిన పరిచారం నువ్వు ఎక్కడ తీసుకురాగలిగి తీరాలి. సంఘం మమ్మల్ని తీరు, లేకపోతే అడగకూడదు. అందుకే నేను చెప్పాను, పని ఎవరు అత్యాచారం చేయలేదు. దేవుని అత్యాచారం చేసేస్తున్నా. దేవుడికి తిరిగి ప్రశ్న అడిగితే దానికి జవాబు చెప్పగలిగి తీరుతాను. అందుకే దేవుడు ఎవరికి పని ఇచ్చారు? ఆ పిల్లలకు పని ఇచ్చారు. పని ఇచ్చిన ఆమె ఏం చేసి తీరింది? ఆ పనికి తగ్గట్టుగా ఆమె ఏం చేసి తీరింది? కట్టడానికి ప్రారంభించింది. దేవుడు పని ఇచ్చారు. ఆయన మంచి పని వాడే. దేవుడు ఆయన నువ్వేం చేయాలి? ఓడ కట్టాలి. నేను చెప్పే విధానం దానికి డబ్బులు ఎక్కడి నుంచి? ఈ పాకెట్ నుంచి. పరాయి కూడా చేతుల నుంచి కట్టే గొప్ప విషయాలు ఉన్నాయి కదా. చందాలు వసూలు చేసుకొని ఏం చేసుకోవచ్చు? కట్టుకోవచ్చు. ఈ సంఘం కట్టబడ్డానికి నేను చాలా అభిమానం. ఎవడు దగ్గరికి ఏం చేయాల్సిన రాలే, అడుక్కోవాల్సిన పడుతుంది. సంఘ బిడ్డలకు అడుక్కున్నాం. వాళ్ళ మధ్య ఏం లేదు సార్, అది మనకి విషయం కాదు. అలాంటి దౌర్భాగ్యం వాళ్ళకి తల దొరికిదింటున్నారు. నేను చెప్పొచ్చే మాట, చాలా మంది కట్టేది ఎవడో ఇచ్చిన దానితో మనం ఏం చేస్తున్నాం? దానివల్ల నీ చేతిలో నుంచి ఉపయోగం ద్వారా నీవేం చేసుకుని తీరాలి? కట్టుకొని రావాలి. అందుకే దేవుని బిడ్డలు కట్టేవారు నీతిమంతులను చెప్పడానికి కొన్ని కట్టుకు తీరాలి. నోహా చెప్తే నేనేం చేశాను? కట్టాను. ఆ కట్టినది ఎలా కట్టానంటే ఏ శక్తి, నీరు శక్తి కూడా దాని మీద ఏం చేయలేకపోయింది. అధికారం చేయలేనట్టుగా నేను కట్టా. నేను కట్టేది ఎలా ఉందంటే ఆకాశం పైన తేవగలిగినట్టుగా నేను కట్టా. నేను ఎలాంటి కట్టగలిగితే వర్షం వచ్చినప్పుడు మాటలేనట్టుగా నేను కట్టగలి. ఈ పదవి నీటి కలిగేది. నువ్వు సంఘాన్ని పిలవబడిన తర్వాత కట్టబడలేకపోతే దాని అర్థం సంఘాలతో విషయం నుంచి నువ్వు దూరంగా ఉన్నావు. కట్టాలి. కట్టబడింది ఏం చేస్తారు? కనబడి తీరుతుంది. అందరూ కలిసి ఒక గోపురం కట్టారు. ఏ గోపురం?
బాబేలు అన్న గోపురాన్ని కట్టారా? కొందరు కడుతున్నారు ఈ కాలంలో. ఎవరిని చూపించి తినడానికి? దేవుడిని చూపించి తినడానికి. దేవుడిని చూపించి తినడానికి ఎందుకు కట్టారు తెలుసా? దేవుడే నీకు అంత దమ్ము బలుపు ఒంటే నేను కట్టే దాని మీద నువ్వు చూసే తర్వాత నీ కంటికి పోసేటట్టుగా మేము కడతాం అనుకుంటాం. అలాగే వాళ్ళు ఏం చేసుకొని వచ్చారు, కట్టుకొని వచ్చారు. మీరు ఎప్పుడైనా చదవండి, బాబేలు గోపురం కట్టించడానికి మామూలుగా 2 అంతస్తులు ఎక్కించి తినడానికి ఏం కావాలి? మనుషులు విపరీతంగా కావాలి. ఎన్ని అంతస్తులు? ఆకాశానికి ఎత్తు. అప్పుడు ఎలా కట్టారు? అదే మనకు ప్రాబ్లం. ఎలా కట్టారు? 10 అంతస్తుల వరకు ఇంటికి ఎత్తాలంటే ఏం కావాలి? ఆ కాలంలో క్రెయిన్ ఉందా? ఆ కాలంలో కట్టడానికి ఉపయోగించిన మార్గం మాంత్రిక శక్తులతో. దాని అర్థం ఆత్మీయతలో కట్టేటట్టుగా దేని ద్వారా కూడా కట్టవచ్చు, మాంత్రిక శక్తులతో కట్టవచ్చు. అర్థం కాలేదు అనుకుంటా. అదే కదా సమూయేలు గ్రంథంలో రాయబడి ఉంది, విధేయత లేకపోతే దాని అర్థం మనసులను దేనికి మాంత్రిక లక్షణంతో కట్టబడిన సిద్ధాంతం. పాస్టర్ గారి శక్తి నువ్వు వినట్లేదా? నువ్వు మంత్రం చేసేసుకుని ఏదో కట్టుకొని వస్తున్నావు. అర్థం కాలేదు. ఇవన్నీ చెప్పి మీకు ఆదివాస రాదు, ఆరాధన రాదు, ఏంటి రాదు, నిజాలు ఇవన్నీ. కారణం ఏంటిది? వాక్యాన్ని ధిక్కరించేస్తే దాని అర్థం నువ్వు మాంత్రిక లక్షణంతో ఏదో కడుతున్నావు. సేవకుడు చెప్తున్నారు అని వెళ్ళలేకపోతే దాని అర్థం ఏదో కట్టేసి వచ్చావు. ఆ కట్టిన దానిని ఏం చేశారు? బాబేలుకాయ పేరు తీసుకొని తెచ్చుకొని వచ్చారు. దేవుడు ఏం చేశారు? కట్టుబాటును ఆపి తీరడానికి వారికి ప్రాధాన్యత కలిగేటట్టుగా భాషను దేవుడు ఏం చేశారు? హార్మోన్ చేసి తీరారు. ఆ రోజు నిర్మాణం చేశారు. మరి తర్వాత దాని నిర్మాణం ఆగిపోయింది. భయపడొద్దు, ఇదే నిర్మాణం ప్రకటన గ్రంథంకి వచ్చినప్పుడు రాబోతున్నది. బాగా చెప్తారండి. బాబిలోను అన్న నగరం బాబేలుకి బాబిలోనుగా ఎంగిలించు. దాని తర్వాత కళ్ళ తరగతిలో కట్టుబాటు కలిగి వచ్చినట్టు ప్రకటన గ్రంథంలో, లేకపోతే అంత్యకాలంలో అలాంటి ఒక కట్టుబాటు వస్తున్నది. అప్పుడు అక్కడ కట్టుబాటు కలిగి, అందుకే ప్రకటన గ్రంథం బైబిల్ స్టడీకి రండి, వాటి గురించి వేరే. మరి రాకపోతే మీరు బయట చదువుకొని నేర్చుకుని నేను అంత దేవుడికి జ్ఞానించారు కాబట్టి బాబేలు ద్వారా కట్టినది దేవుడిని నిలబెట్టి తీరారు. అలాగే తీరితే మాంత్రిక శక్తుల ద్వారా కట్టినది నిలకడతో ముడి తీరుదు, ఒకరోజు అది ఇరిగి తీరుతుంది. దాన్ని నోహావు కట్టింది, ఏమైతే నిలకడతో ఇప్పుడు దాని పలకలు లేవు, దానికి ఉన్న ప్రూఫ్ లేదు, ఆధారం లేదు. కానీ ఇప్పుడు కూడా నోహావు గురించి చెప్పితే విశ్వాసంలో కట్టబడి తీయడానికి సహాయపడి జరుగుతున్నది. దాని అర్థం సంఘం చెప్పే ఒక ఉద్దేశం, నీ మూలంగా ఏదైనా ఏది కట్టబడి తీరాలి, నీ మూలంగా నీ గ్రామం కట్టబడి తీరాలి, నీ మూలంగా నీ సంఘం కట్టబడి తీరాలి, నీ మూలంగా నీ కుటుంబం కట్టబడి తీరాలి, నీ మూలంగా కొందరు ఏమైతే కట్టుబాటు కలిగి తీరాలి. నీకు ఇచ్చిన పని ద్వారా కొన్ని ఏం చేయాలి? అబ్రహాం గురించి తెలియక నువ్వేం కట్టావంటే వెళ్ళిన ఊరన్నింటి దగ్గర నేనేం కట్టాను? బలివేదిక కట్టాను. వెళ్ళిన ఊరన్నింటిలో నేనేం చేశాను? బాగా చెప్పాను. ఓ లార్డ్, ఎన్ని సంవత్సరాలు దేవుడు తిరిగి? కొన్ని సంవత్సరాలు ఏంటి దేవుడు తిరిగి? వెళ్ళిన ఊరన్నింటిలో ఏం చేశాడు? బాగా దాని పేరు కూడా పెట్టేశాడు. ఓ తర్వాత ఉన్న జనం వచ్చినప్పుడు ఓ ఆ దేవుడు ఏ దేవుడో తెలియదు, కానీ ఆయన కట్టించిన విశ్వాసం సాక్ష్యం ఇచ్చుకు తీయగలిగితే. అందుకే నేను చెప్పిన ఉద్దేశం, సంఘం కట్టేటట్టుకుండి తీరాలి, వసూలు చేసుకునేటట్టు ఉండకూడదు. ఈ కాలంలో ఉన్న సంఘాలు ఏమి వసూలు చీర ఇచ్చేస్తే పుచ్చేసుకుంటారు. నువ్వు చీర ఇచ్చుకోలేనప్పుడు పుచ్చుకోకూడదు. అర్థం కాదు. నువ్వు చీర ఇచ్చుకోలేనప్పుడు పుచ్చుకోకూడదు. ఇచ్చుకున్నట్టు బీరువా నిండేది దేవుడా సొంత సొంత నువ్వు ఇచ్చుకున్నావా? అందుకే బైబిల్ నేర్పించేది 2 అంగీ గలవాడు ఏం చేయాలి? అంగీ లేని వాడికి అంగీ ఉన్నోడికి ఏమని చెప్పలే. అప్పుడు లేని సిద్ధాంతం నువ్వు పుచ్చుకున్నప్పుడు లేని నువ్వు ఎదుర్కోవాలి. అర్థం కాదు. చచ్చిపోయిన తర్వాత తీసుకురావడం కాదు. మా అమ్మ చచ్చిపోయిన తర్వాత అమ్మ వచ్చి చెప్పింది, అమ్మ ఎక్కువ మా అమ్మ పోయింది. చచ్చిపోయిన మా అమ్మ నువ్వు తెచ్చాడు. బతుకున్నప్పుడు ఎవరైనప్పుడు ఇప్పుడు తెచ్చేది ఎవడు తెచ్చాడు? ప్రాణం ఉన్నప్పుడు చేయలేని సహాయం ప్రాణం పోయి ఇద్దరు చేసి ఎవరు పేరు? మేము దాన్ని దురాత్మ లక్ష్యం అంటాం. అమ్మగారు బతుకునేటప్పుడు ఒక చిన్ని గర్వతో ఉప్మాయో పాయసమో ఏదో దయచేసి చచ్చిపోయిన తర్వాత అమ్మగారి పేరు మీద ఎవరికి మాత్రం మంత్రాలు వాటి మీరెళ్తారు. నేనైతే గదిస్తాను దానికి. బతుకునేటువంటి మనిషికి భోజనం చెప్పడం, బతుకునేటువంటి ఆయనకి ఏదైనా చేయాలి. బతుకునే అప్పుడు చేయలేని నీవు చచ్చిన తర్వాత దాన్ని జ్ఞాపకం చేసి ఎన్ని చేసిన మాంత్రిక లక్షణాలే. నేను చెప్పిన అనుకున్న ఉద్దేశం కట్టుబాటు. నీతిమంతులు కట్టేదే ఉండి తీరేది.
నోహా కట్టింది ఈ రోజు కూడా సాక్ష్యమే. ఈ రోజు కూడా మనకి బలమిచ్చి తీరుతున్నది. ఆయన ఓడ ద్వారా ఏం చేశాడు? స్వార్థను ప్రకటించుకోగలిగింది. అంటే నోహా గురించి బైబిల్ చెప్పేది ఆయన దేని గురించి ఉన్న శుభవర్తమానం చెప్పాడు. నీతియుక్తముగా ఉన్న శుభవర్తమానం చెప్పాడు. ఎన్ని సంవత్సరాలు వాక్యపత్యం చేశాడు? 120 సంవత్సరాలు. దమ్ముందా? విసిగిపో. ఎప్పుడు విన్నాడా? ఎవడైనా మాయాడా? ఎవడైనా దేవుడు తిరిగితే ఎవరు రాలే. నీకు 5 నిమిషాలు చెప్పేసరికి నీకు విసుగొచ్చిన దాని అర్థం ఇంకా నువ్వు దేవునిలోకి రాలే, ఇంకా నువ్వు దేవుని కాసేవి ఇంకేమో సేవేస్తున్నావు. అందుకే నీకేమనిపిస్తుంది? విస్కరిస్తుంది. నోహం చూడండి, అది విస్కరిస్తుంది. ఆయన ఒకటే ప్రకటించాడు, ఏంటి? వర్షం పడబోతున్నది, ఉగ్రత రాబోతున్నది, దేవుని యొక్క తీవ్రత రాబోతున్నది. నాయన తప్పుకుంటా, రక్షింపబడినా నీకోసం నేను విశ్వాసయుక్తంగా ఒకటి కట్టా, వచ్చి చూడడం కాక లోపలిగా ప్రవేశించు. 120 సంవత్సరాలు ఏం చేశాడు? ప్రకటించాడు. అది కట్టడం అంటే 120 years ప్రకటించారు. ఒక్కడు కూడా. మనం ఎంత భాగ్యం చెందిన వాళ్ళని. 25 సంవత్సరాలు ప్రకటించిన కనీసం 50 మంది అవుతున్నారు కదా. ఏ రోజు? సంక్రాంతి రోజు. అందరికి అది కాదు కదా సంక్రాంతి. తర్వాత ఉన్న రోజులకి పుట్టినరోజు. అదో 25 సంవత్సరాల్లో ఏం చేశాడు? 50 మంది కూడా వచ్చి తీరేది కాదు. ఆ 50 మందిలో కూడా లిస్ట్ వేసి దేవుని వాక్య ప్రకారం ఇద్దరు ఎంత ఉంటారు మీరే చూసుకోవాలి. పాస్టర్ గారు 10 నెలలు మిగిలిపోతారేమో, నేను నాకు తెలియదు. మీరు వివేచించండి. మీ కృపావరాలు ఉన్నాయి, దేవుడు ఇచ్చిన పరిజ్ఞానం ఉంది, మీరే వివేచించండి. ఖాతాలో ఉన్నావా, ఖాతా నుంచి పడిపోయావా, నువ్వే చూసుకో. ఇంకా నేను చెప్తున్నాను ఉద్దేశం ఇదే. నోహా 120 సంవత్సరాలు ఏం చేశాడు? ప్రకటించాడు. ఊరంతా తిరిగి ప్రకటించాడు. అక్కడ ఇక్కడ నువ్వు పెళ్లి అయితే బండి బుకింగ్ చేసుకొని వెళ్ళిపోతాడు. అంటే దాని అర్థం పెళ్లి చేస్తాం. దేవుడు ఎలా దేవుడి కోసం మనం ఆలోచన. దాని అర్థం నీకున్న ప్రాధాన్యత ఎక్కడ? దేవుని విషయంలో. నువ్వు కట్టడానికి కోరేది దేవుని విషయంలో కాదు. అందుకే కదా దేవుని యొక్క దాసి అయ్యి, దేవుని యొక్క దాసిగా ఉన్న మదర్ తెరేసా గారు యుగోస్లావియా నగరానికి చెందిన ఆమె ఆ నగరాన్ని విడిచిపెట్టి ఏం చేసింది? ఎక్కడున్న వీధుల్లోకి వచ్చి దేవుని యొక్క పరిచయం చెప్పుకోగలిగింది. దర్శనం అది. సంఘం పట్ల ఉన్న బాధ్యత. ఓకే, ఆమె విశ్వాసంలో కొన్ని లోటములు ఉన్నా కూడా దేవుడి యొక్క నిజాయితీ కలిగిన సాక్ష్యాన్ని ఆమె చూపించుకోగలిగి తీరింది. ఎక్కడున్నా ఇండియాలో ఉన్న దారిద్ర్యత చెందిన ప్రాంతంలో ఆమె ఏం చేసి తీరింది? ఎందరో కోసం ఏం చేసింది? మధ్యవర్తిగా ఉంది. ఎందరో ఆకలిని ఏం చేసుకోగలిగి తీరింది? తీర్చుకోగలిగి తీరింది. ఆ ఉన్న ప్రజలను ఏం చేసుకోవాలి? దానికి ఉన్న గుడి లోపల ఏం చేసుకోగలిగింది? దాచుకోగలిగి తీరింది. నీ దేవుని కోసం కట్టామంటే నీ ఇంట్లో కొందరు ఏముండి తీరాలి? చోటు ఉండి తీరాలి. నీ కంచం నీ మంచం మీద ఇతరులకు ఏం చేయాలి? పనికొచ్చేటట్టు ఉండి తీరాలి. ఇదొక వాక్యం ఏంటంటే మన సంగతి అలాంటి పద్ధతి లేదు. దేవుని బిడ్డలు పడుకొని ఒక్క మంచం కొందరు ఇళ్లలోనే లేవు. దేవుని సేవకులు దేవుని అభిషేకాల కోసం పెట్టే కంచాలు కూడా లేకపోతే నువ్వు ఎంతసేపు ఇప్పబడి ఉన్నావో ఆలోచించుకో. ఇది కాదు దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు ఆశించేది నీ పళ్ళం దీవింపబడి తీరాలి, నీ కంచె దీవింపబడి తీరాలి. అదే కదా వెనక వాక్యంలో మనం వెనగదు ఏమైనా కావాలి. కంచెలు కూడా దీవింపబడి తీరాలంటే దాని లోపల తినగలిగే వ్యక్తులు నువ్వు ఎంతపోయి తీరాలి. అంటే 120 సంవత్సరాలు పట్టింది ప్రాంతమంతా తిరిగి చెప్పి తీరడానికి. ఎవరు కనబడలేకపోయినా తన విశ్వాస చర్య ఆయన ఏం చేశారు? ప్రఖ్యాపనగా చెప్పుకు తీరారు. అందుకే దేవుని కట్టడం మనం కట్టుకు తీరాలి. లోపల మొదలు వస్తారో లేదో దేవుడు చూసుకుంటారు. అందుకే మన కట్టాం వస్తారో లేదో ఆ దేవుడు చూసుకుంటారు. మన పని మనం కట్టాం రెడీ అయ్యి కూర్చొని తెలియదు. అందుకే సంగమం విషయంలో తీరాలి, కొన్ని కట్టాలి, కొన్ని కట్టబడి తీరాలి, కొన్ని కట్టబడి తీరగలిగితే అందులో ఏమని తీరగలిగేది? అందుబాటులో రాగలిగి తీరేది. కట్టలేదా దాని అర్థం ఏంటిది? అందుబాటులో రాదు. అందుకే కదా 5 రాతబాణాలు ఉండేది. ఆ రాతబాణ ఎక్కడ ఉండేది? బయట ఉండేది. దాన్ని ఎక్కడికి తీసుకొచ్చారు? లోపలికి తీసుకొచ్చారు. మనం దాని గురించి 3 వ్యాఖ్యానాలు చెప్తాం. బయట ఉన్నది లోపలికి రావాలని ఏం చేయాలి? అలా చెప్తే మీకు అర్థం కాదు. మీ ఇంటి బయట ఉన్న ఒక డ్రమ్ము ఎన్నో సంవత్సరాలకి బయట ఉంది. దాన్ని లోపలికి తీసుకురావాలని నువ్వేం చేయాలి? కడగడం మాత్రమే, దాన్ని మొయ్యాలి, దాన్ని మొత్తం పరిశీలించాలి, దాన్ని మొత్తం శుభ్రం చేయాలి. దాని లోపల ఉన్న తొక్కు చెదారం మొత్తం ఎక్కడ? ఆ బయట ఉండి తీరే దాన్ని ఏం చేసుకోగలిగి తీరేది లోపలికి వచ్చింది. ఇంకా నేను ఆలోచించండి, అది దేనికోసం ఆడబెట్టిన పాలు చేతులు కడుక్కోవడానికి, దమ్ముందా లోపలికి తెచ్చుకోవడానికి. బాత్రూమ్కి తీసుకెళ్ళిన లోటాగా ఇంట్లో తీసుకురాదు.
చచ్చిపోయిన సమాధి కాడికి వెళ్ళినా బట్టలు ఎత్తుకోవడానికి తీసుకురారు. అది కొందరు ఎక్కడ ఉంటుంది, గమనికాడు ప్రదర్శన వస్తుగా ఉంటుంది. ఆ రాత్రి బాణాలు ఏం చేశారు, ఇంటి లోపలికి తీసుకున్నారు. అంటే ఎంత మాత్రం దాని మీద ప్రయోగం చేసేది. దాని అర్థం అది ఒక రక్షణ పొందిన ఒక విశ్వాసకి లక్షణంగా మార్చేయవచ్చు. నేను కడగబడిన తర్వాతనే దేవుడు ఏం చేసి తీరింది, సంఘం లోపల సభ్యుడుగా చేసి తీరింది. కడగబడలేనిది ఎవరికి అక్కర్లేదు, దేవునికి అక్కర్లేదు. కడగబడలేని చేపలు నిప్పి మీద రావడానికి యోగ్యత లేదు. కడగబడలేని చేప తినడానికి యోగించేది కాదు. కడగబడలేని చేప ఏం చేయాలి, దానికి ఏముంది తెలుసు, దాని పొడుసులు పులుసులు అన్ని తీయబడలేకపోతే దేనికి ఉపయోగం రాదు. అందరూ వండేస్తారు, దేనికి పనికిరాదు. ఏ కంప పోదు, నీసు కంప పోదు, పాయస్ కంప పోదు, తినేస్తారు కక్కుర్తికి. తర్వాత బర్ర బర్ర బర్రని వెళ్తారు. ప్రాబ్లం ఏంటి ఉండదు. హలో, ఏది ఉంటుందో దానికి ఏముంది, ఒక క్రమావళి ఉంది. ఆ క్రమావళి ప్రకారంగా వండుకోకపోతే ఏమవుతుంది, నీకు జీవితాంతం విరోచనాలు అవుతుంది. విరోచనాలు రావడం కదా, గ్యాస్ట్రైటిస్ వస్తుంది, మాటైటిస్ వస్తుంది, మళ్ళీ మందులు తినేస్తే వ్యాధులు చేసుకొని దొరకాల్సి వస్తుంది. అందుకే నేను చెప్పొచ్చేమాట, ఆహారాన్ని ఏం చేయాలి, క్రమపరచుకు తీరాలి. శుద్ధీకరణలో కూడా అంతే, అన్నింటినీ దేవుడు ఉపయోగించాడు, కొన్నింటిని శుభ్రపరిచిన తర్వాతే. అలాగైతే రాహవలా శుభ్రపరచబడిన వాడు, ఆయన శుభ్రత చెంది జీవించడం వలన ఆయన పడవ లోపల బై గ్రేస్ కృప ద్వారా ఇంకెంత కూడా చూడగలిగి తీరారు. తన భార్య, తన పిల్లలు, వారి భార్యలు సుమారు ఎంతమంది అయ్యారు, 8 మంది ఎక్కడికి ఎక్కి తీరారు. అలాగైతే ఒకరి కృప మూలంగా మిగతా ఎంతమంది ఎక్కారు, 7 ఎక్కారు. తాత్కాలికమే తాత్కాలికమే తాత్కాలికమే. ఇవన్నీ ఉండేటప్పుడు కూడా వీరి విశ్వాసం ఏం చేయలేదు, ఎదుగుదల పొందుకు రాలేదు. అని నేను చెప్పొచ్చే మాట, నీకు దేవుడు ఇచ్చిన కుటుంబంలో మీ నాన్న మీ అమ్మ దేవుడిని నమ్ముకొని ఉంటుంది, నువ్వు కూడా ఎదుగుబాటు కలిగే స్థాయిలో వచ్చి కలిగి రాదు. అంతెందుకు, నువ్వు చచ్చిపోతే నీ పిల్లలు ఉంటారో లేదా ఆలోచించు. ఇప్పుడే కట్టుకో, ఇప్పుడే వారిని ఆరాధనకి తీసుకెళ్ళు, ఇప్పుడే వారి యొక్క మధ్యవర్తిని బయటకు, ఇప్పుడే వారి జీవితం. ఇప్పుడు కట్టలేకపోతే ఆడేదో కట్ట, నువ్వు దానిలో పడుకో. అర్థం కాలేదు, ఆడేదో కట్ట, నువ్వు దాని మీద ఏం చేయాలి, రెస్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అర్థం కాలేదు అనుకుంటా. ఆత్మీయతలో కడితే వెరీ గుడ్, కట్టలేకపోతే మీరే చూసుకోవాలి. అది నేను చెప్పినప్పుడు అనుకున్నాం, దేశం సంఘం ఏంటి అని కట్టుకునే తత్వం నుండి తీరాలి. మూడోదిగా బైబిల్ మనం చెప్పేది ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాము గురించి బైబిల్ సూచిస్తున్నది. అబ్రహాము ఎక్కడ హారానులో నివసించినప్పుడు తేజోమయుడైన దేవుడు ఎవరికి ప్రత్యక్షమై తీరాడు, అబ్రహాముకి ప్రత్యక్షమై తీరాడు. దాని అర్థం దేవుని యొక్క సంఘ బిడ్డలకు ఎవరి ప్రత్యక్షత రావాలి, దేవుని ప్రత్యక్షత రావాలి. ఎన్ని రోజులైతే దేవుని ప్రత్యక్షత అనుభవించి నాతో లేదనుకుంటాను. ఇలాగే నేను జైసన్ అని ఒక కుర్రోడు గురించి చెప్పాను కదా, ఆయన ఎత్తికి ఆయన అమ్మ నాన్న ఎంత చెప్తారు, రే రారా చర్చికి రారా, దేవుడి దగ్గరికి రారా, కానుకలు ఎత్తాడు. చర్చికి వాడు ఆయన చీడు ఏమి చేయడు. దేవుడు ఏం చేశారు తెలుసా, ఇలా ఆఫీస్కి వెళ్ళినా తోలుకి వెళ్ళినా ఈ విధానంలో దేవుడు ఏం చేశారు తెలుసా, ఆయన బండిని స్లిప్ చేసేసి 2 చెట్టుల మధ్య ఇచ్చేసి ఉంచేసాడు. ఇక్కడే చెప్పాలా, ఇరికి చేసి ఉంచడం వలన డ్రైవర్ సీట్ నుంచి ఎక్కడికి వచ్చేసారు తెలుసా, ప్యాసింజర్ సీట్ లోకి. ఎలా ఉడుకు పడ్డాడో తెలియదు కానీ బండికి గుద్దుకొని డోర్ మొత్తం జామ్ అయిపోయి స్పృహ తప్పిపోయి అక్కడ పడున్నాడు. 10 నిమిషాలు అయింది, ఎవరో చూడండి, ఎవరో ఒక బండి నుంచి పొగ రావడం చూసి ఎవరో పోలీసులకు ఫోన్ చేసేస్తే పోలీసులు వచ్చేసి ఆయన ఏం చేశారు, వెతికారు. ఎదిగిన తర్వాత అమ్మ నాన్న కూడా చూసారు. ఎన్ని రోజుల తర్వాత తెలిసింది, 5 రోజుల తర్వాత తెలిసింది. ఎప్పుడు వీడి స్పృహ వచ్చిన తర్వాత. చెప్పాలి, దేవుడు ఎలా ఇరికించాడో చూడండి. అమ్మ నాన్న కూడా ఏం చేయలేక, అమ్మ అప్పటికే నాన్నకి అప్పుడే ఆలోచన ఉంటుంది, వీడు ఎక్కడున్నాడు, ఇంకొకసారి ఫోన్ చేస్తే బాగుండు ఆలోచన వస్తుందా తప్ప ఫోన్ చేయడానికి ఏం చేయట్లేదు, మనసు రావట్లేదు. పోలీసులు ఎలా ప్రయత్నిస్తున్నారు, ఎలా నీ కుటుంబీకులు తెలుసు తినడానికి. స్పృహ వస్తే చాలు కదా. 5 రోజుల తర్వాత మెల్లిమెల్లిగా ఏమి రావడం అయింది, స్పృహ రావడం అయింది, గుర్తు రావడం మొదలైంది. నేను చెప్పుకుంటే మాట, అలాంటి యొక్క ప్రక్రియలో దేవుడు ఆయన తీసుకెళ్ళడానికి గల కారణం ఏంటిది, ఆయనకి దేవుడి గురించి అవగాహన కల్పించుకు తీయడానికి. ఇప్పుడు వెళ్ళిన పరిస్థితి తన ఉద్యోగం నుంచి డబ్బులు ఇవ్వమని చెప్పేశారు. రెండోది ఏం చేశారు కదా, తన ఇన్సూరెన్స్ అని చెప్పి ఏం చేశారు, ఆపేశారు. ఇప్పుడు అన్ని పక్కన క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు అందరికీ చెప్పిపోతుంది ఏమని, ప్రేర్ ప్రేర్ ప్రేర్. నాకు కూడా చెప్పాను, నేను ప్రేర్ మాత్రమే డబ్బులు కూడా పంపించాను. మరి అంతే కదా, ఒక సుఖం కలిగిన చర్యలు కదా మన కలిగింది. ఓసికి ఇక్కడ చేసేది ఏంటది, ఉంది అప్పుడు చేస్తాం. ఇప్పుడు నువ్వేట అలాగానే స్థితి కదా, బాగున్నప్పుడు ఏం పీకున్నాం. చర్చికి ఎవరా అంటే ఎవరా నీకు వదులుతాం కదా, అతనికి ఎవరా గుడికి దేవుడు మీ ఇంటికాడ గోల్డ్ బ్యాంక్ చేయడం, బైబుల్ గోల్డ్ చదివేది. అరే బాబు సహవాసం ఉండాలి రా,
పెడుతున్నాను. మా మంచోడు కాబట్టి ప్రే చేస్తున్నాను. నేను మంచోడు కాబట్టి పూర్తి మంది ప్రేయర్ అడుగుతాను. నేను చెప్పడానికి నా ఉద్దేశం, జీవించడానికి అవకాశం దొరికినప్పుడు ఏం చేయాలి? దేవుని కొరకు జీవించి తీరాలి. సౌకర్యాలు దౌర్భాగ్యమైనప్పుడు కాదు. ఇది అబ్రహాం జీవితంలో కూడా ఇలాగే ఏమైతే తేజోమయుడైన దేవుని యొక్క సాన్నిధ్యం వచ్చింది. అది ఇప్పుడు ఆ కుర్రుడు చెప్పిన మాట ఏంటంటే, ఈ వేదన కలిగిన చర్యలో నేను ఎవరి సాన్నిధ్యత అనుభవించుకోగలుగుతున్నాను? దేవుని సాన్నిధ్యత. ఈ పక్కన నేను దేవుని సేవించి దేవుని సాన్నిధ్యత లేకపోతే దానికన్నా దౌర్భాగ్యం ఇంకొకటి. అందుకే దేవుని సాన్నిధ్యం ఎక్కడ వస్తుంది? సంక్రాంతి రోజే వస్తుంది. తర్వాత ఏమో సాన్నిధ్యం ఈరోజు పొద్దున నీకు దేవుని సాన్నిధ్యం లేకపోతే ఈరోజు రాత్రి నాకు ఎక్కలేదు. దాని అర్థం దేవుని యొక్క సాన్నిధ్యత మన దగ్గర మనం ఏం చేయాలి? అనుభవించేటటువంటి తీరాలి. దేవుని అందుకే దేవా మీ సాన్నిధ్యత లేకుండా మేము ఏం చేయలేము. ఒక్క రోజు గడుపు తీరలేదు. అలాగైతే దేవుని సాన్నిధ్యత కోసం ఏం చేస్తున్నావు? దేవుని సాన్నిధ్యత కోసం, నీ సాన్నిధ్యత కోసం నువ్వేం చేయాలి? వెయిట్ చేయాలి. ఎలా వెయిట్ చేయాలి? పోలీస్ గారి సాన్నిధ్యత కోసం నువ్వే, ఇప్పుడు ఎస్ఐ గారి సాన్నిధ్యత మీకు మీరేం చేయాలి? నీ టైం మీకు అలా వెయిట్ చేయాలి. ఆయన టైంకి నువ్వు వెయిట్ చేయాలి. అర్థం కాదు. ఆయన ఎప్పుడు 2 గంటలకు ఎప్పుడు అంటారు. అప్పటి వరకు నువ్వు 7 నుంచి 10 మానేసుకుని అక్కడ నిలబడాలి. ఆ పోలీస్ స్టేషన్ డెలివరీ కార్డు నిలబెట్టేటప్పుడు నీ మనసుకు వచ్చి వీడిని కలవాలి. ఇంత రేట విసిగి అనిపించుకోకూడదు. కలవాలంటే విసుగును చంపేసుకొని ఏం చేయాలి? వెయిట్ చేయాలి. అలాగైతే దేవుని సాన్నిధ్యం కొరకు కూడా నువ్వు ఏం చేయాలి? సమయం ఇచ్చుకు తీరాలి. సమయాన్ని ఏర్పరచుకు తీరాలి. లేకపోతే ఆయన పేరు మీద ఇంకెవడో వచ్చింది. పోలీసు వాడి కోసం మీరు వెయిట్ చేశారు. ఆయన ఎవరో మీకు తెలియదు. ఈ వెయిట్ చేయడం చూసి అక్కడ ఉన్న ఏ కానిస్టేబుల్ ఎవరో అంటారు నేను అలా పోలీస్ అని చెప్తే మీరు నమ్మేస్తే ఎవరు ప్రాబ్లం? మీ ప్రాబ్లం. అందుకే కానిస్టేబుల్కి డిఎస్పీకి ఉన్న తేడా తెలియదు. ఎలా తెలిసేది? స్టార్ చూడండి. మా నాన్నకి లేదు. ఎవరిని చూసినా ఎస్ఐ గారే అది చెప్పలేదు. మనకన్నా ప్రాబ్లం ఎవరు తెచ్చావరా? తెలియదు. స్టార్ చూసావా? ట్రైన్లో ప్రయాణం చేస్తారు. టీటీ వచ్చి టికెట్ చూపించేస్తారు. మీరు పిచ్చోళ్ళగా నల్ల బట్టలు వేసుకుని ఎవరు గెట్ చూపించారు. అందుకే మీరు మోసపోతాను, నేను మోసపోను. నాకు అడగండి, నేను అది పేరు అది ఐడి నెంబర్ చూసి చెప్తాను. ఎవరు నల్ల కోట వేసుకొని చేసిన ఉదాహరణ టికెట్ ఇల్లేదు అనుకో 50 ఇచ్చేస్తాడు. కారణం ఏంటి? ఐడి కార్డు చూడదు. మోసపోతున్నాం. అర్థం కాలేదు. ఏం లేదు. తన సాన్నిధ్యత ఉంది. ఆయన కాలంలో ఏం చేయాలి? మనం అలాగే లేదు. అందుకే కదా ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం అనుకున్నాను. 18వ 19 నాకు క్లియర్గా తెలియదు. 21వ అధ్యాయం చివరి లాస్ట్ అధ్యాయం 22వ అధ్యాయం. యోహాను దగ్గర ఎవరు ప్రత్యక్షమయ్యాడు? దేవదూత ప్రత్యక్షమయ్యేసరికి వీడు ఎవరిని సాగిపడిపోయాడు? దేవుడు. ఎవరు? యోహాను ఎవరు? సంఘ కాపరి, అభిషక్తుడు, ఎన్ని సంఘాలు కట్టించినోడు. ఈయనకే కన్ఫ్యూజన్ వచ్చేసింది. ఎవరి దగ్గర ఆడుతున్నాడు? ఆ దేవదూత దేవుని దగ్గర నుంచి వచ్చింది కాబట్టి దాన్ని మిషన్ చెప్పింది. అదే సాతాను దగ్గర నుంచి వచ్చిన దేవదూత ఏమంటే వెరీ గుడ్ ప్యాస్టర్, నువ్వు మరో విశ్వాసి. అందుకే దేవదూత చెప్పిన మాట ఏంటో తెలుసా? నన్ను కాదు సేవించుకో తీరాల్సింది. నేను కాదు ఆరాధనకు యోగ్యుడు. ఆరాధనకు యోగ్యుడు ఆయన తప్ప ఇంకెవరు. దాని అర్థం సాన్నిధ్యత కరెక్ట్గా లేకపోతే కన్ఫ్యూషన్ వచ్చి సాన్నిధ్యత కాని దానికి సాన్నిధ్యతతో ఊనిపోయి మారిపోవచ్చు. అర్థం కాలేదు అనుకుంటా. అందుకే కదా నైమాన్ అన్నవాడు ఒకడు ఎవరి దగ్గరికి వచ్చాడు? సేవకుడి దగ్గరికి వచ్చాడు. సేవకుడి దగ్గరికి వచ్చి సేవకుడు ఆయనకి ఏం చెప్పాడు? 7 మార్లు ఏం చేసుకో అచ్చే పాస్ గారికి కలబడిపోయి కోపం అయిపోయాడు. అప్పుడు పన్నాడు మీకు ఇంకేమైనా చెప్పాడు? 7 సార్లు మునిగి వచ్చు కదా, నీకు ఏం కష్టం. మన ఆయన మాట విని పాస్ గారికి ఉన్న కోపాన్ని వదిలేసుకొని ఏం చేస్తున్నాడు? ముడిగిన తర్వాత తిరిగి వచ్చేస్తున్నాడు. అయ్యో 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 మీ ఊరిలో ఏం తీసుకెళ్తారు? మట్టి తీసుకెళ్తారు. ఎందుకు మట్టి తీసుకెళ్తారట? ఎందుకు మట్టి తీసుకెళ్తారు? ఈ మట్టి ఇది పుణ్యభూమి. అందుకే ఇక్కడ ఏం చేస్తాను? ఈరోజు మట్టి తీసుకెళ్ళారు, రేపు మట్టిని ఇంకో తయారు చేసుకొని మీ పిల్లలు అక్కడ కూర్చొని ఉంటారు. కారణం అర్థం కాలేదు. అందుకే సేవకుడు సాన్నిధ్యత కోసం వెళ్ళాడు. ఏం తీసుకుని వెళ్ళాడు? స్వస్థత పొంది ఏం తీసుకుని వెళ్ళాడు? మట్టి తీసుకుని వెళ్ళాడు. కొందరు విషయాలు చెల్లలే. ఎక్కడ ఏ సేవకుడి దగ్గరికి వెళ్ళి స్వస్థత పొందేసి పారిపోతే ఏదో తీసుకునే అవసరం.
7 సార్లు ఏం చేశాడు? మునిగాడు. స్వస్థత అయ్యింది, బాగుపడ్డాడు. అయ్యగారి కారణం కదా, అయ్యగారు అడిగి నేను కూడా పుచ్చుకోవాలి. ఏ పరిశుద్ధత లేనివాడు దగ్గరికి మానేదు. అందుకే కదా మన ఇంటికి కామన్ దశమాలు తక్కువ అయిపోయింది. మనకు ఆనందం ఏమో పర్ఫెక్ట్ అయిన సాంప్రదాయంగా వస్తున్నాడు. నేనేదో వ్యాపారం కోసం లాభోదయం కోసం పరిశుద్ధకు ఆధారపడేటట్టుగా నీకు సంఘం కట్టబడిన అభిమానంతో గుండె మీద చేయించే చెప్పదు. పరిశుద్ధులు మాత్రం ఇందులో ఇచ్చారు, పరిశుద్ధులు మాత్రం ఇందులో పనిచేశారు, పరిశుద్ధులు మాత్రం ఏమో అడుగు పెట్టడం ప్రచారాలే. ఇది నా దేవుని సాధ్యత, ఇది దేవుడిని చేయించింది. పొదిమే దగ్గర తీసుకురాలి. దేవుని సాన్నిధ్యం ప్రత్యేకత. దేవుని సాన్నిధ్యత లేకపోతే మన జీవితం ఏమైపోతుంది? దౌర్భాగ్యంలోకి వెళ్ళి. అందుకే హారాములో అబ్రహాము సందర్భంలో ఎవరు ఆయన తేజోమయుడైన దేవుడు ఆయన సాన్నిధ్యత ఏం చేస్తాడు? కనుమను రుచినిచ్చారు. ఆయన సాన్నిధ్యత వస్తే ఆయన మెసేజ్ ఇస్తాడు. అర్థం కాదు, చెప్తారు సార్ నేను దేవుడి సాన్నిధ్యత, నేను అడిగేది మెసేజ్ ఏంటి? ఎక్కడ దేవుని సాన్నిధ్యత వచ్చింది? దేవుడు ఆయనకి ఏమి ఇచ్చారు? మెసేజ్ ఇచ్చారు. ఏం మెసేజ్ ఇచ్చారు? నీ ఊరు, నీ జనం, నీ పక్కన, నీ కుటుంబీకులు అందరూ ఏంటి? మనకు అదేం లేదు. సాన్నిధ్యత డ్యాన్స్ చెప్తాను. దేవుని బిడ్డల సంగతి చెప్పాను, నేను అన్ని సంగతి చెప్పట్లేదు. అదే దేవుని పరిశుద్ధాత్మ యొక్క సాన్నిధ్యత వచ్చేటప్పుడు పరిశుద్ధాత్మ వారికి భాషలో నింపిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు ఏం చేశారు? మెసేజ్ ఇచ్చారు. లేకపోతే అపోస్తల క్రియలు చదవండి, ఏం మెసేజ్ ఇచ్చారు? రక్షణ మార్గం గురించి వాక్యం నుంచి విడదీసుకొని చెప్పారు. మెసేజ్ ఉండాలి. కొన్ని విశ్వాసాలకి సాన్నిధ్యం ఉంది. గొప్ప సాన్నిధ్యం నేను అనుభవించానంటే నేను ఏ మెసేజ్? ఏ మెసేజ్ వెంటనే నీ సాన్నిధ్యం తొలి సాన్నిధ్యతే. నువ్వు ఊహించుకుంటావు, ఊహలది. అర్థం కాలేదు, అర్థం కాలేదు. బైబిల్ చెప్తున్న మాట, కాస్త పులుపు పిండి అంతటిని ఏం చేస్తాయి? పూల చేశారు. అలాగైతే దేవుడి సాన్నిధ్యత వస్తే తన సాన్నిధ్యతకు చెప్పేది ఏదో మీ లోపల నిండుబాటుకి అది ఏం చేయగలిగి ఇతరులకు ట్రాన్స్ఫర్ చేయగలిగి. అలాగైతే దేవుడి సాన్నిధ్యత వస్తే మనకేం వస్తుంది? సందేశం వస్తుంది, మెసేజ్ వస్తుంది. ఏం సందేశం? అబ్రహాంకి ఏం సందేశం? నీ ఊరు, నీ జనము, నీ ప్రజలు ఏం చేయాలి? విడిచిపెట్టి నేను నీకు చూపించే దేశం అయిపోయింది అది ప్రయాణం చేయాలి. అంటే అప్పటి వరకు తనకేముంది? ఇల్లు ఉంది, కుటుంబం ఉంది, భార్య ఉంది, సహోదరులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు, స్వదేశం ఉంది, అన్నీ ఉన్నాయి. వీటన్నిటిని సాన్నిధ్యత ఏం చెప్తుంది? విడిచిపోమని చెప్తుంది. దాని అర్థం సాన్నిధ్యతకు ఉన్న ప్రత్యేకత ఉన్న చోటు కాడ నువ్వే మీరు ఉండలేవు. దీనికి ఇంకా బాగా అర్థం చేసుకుని తిరగాలంటే ఎవరి గురించి? జక్కయ్య గురించి నేర్చుకు తీరండి. ఆయన ఏసైని ఏం చేద్దాం అనుకుని చూసి వెళ్ళిపోతామని, కానీ ఏసై ఆయనకి ఏం చేసి తెలియదు, తన సాన్నిధ్యతను చూపించి తీరారు. ఎక్కడికి వచ్చారు? ఆ చెట్టు కిందకు వచ్చి ఆయన తట్టు ఏం చేశారు? చూసి ఆయన ఏం తెలియదు కదా. సహవాసం కావాలంటే పని చేయాలి. రాడు. ఎందుకు రాడు? ఎందుకు రాడు? వీళ్ళ తాత చేసిన పని ఉంది. 7 ఏళ్ళ తాత చేసిన పని పాపం చేసిన తర్వాత ఏం చేసుకున్నాడు? ఈ శక్తిని ఆధారపడ్డాడు. అర్థం కాలేదు. ఎందుకు? ఈ శక్తి కొన్న ఆవుకలే తెంపుకొని గుడ్డు కట్టుకున్నాడు. కప్పుకోవడం మాత్రం కాదు, ఈ శక్తి అట్లా ఏం చేసుకున్నాడు. అందుకే దేవుడు సాన్నిధ్యం ఉంటే అక్కడ దిగిరా. మన బట్టలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? మనం ఆవుకరం వచ్చిన కావుకరమే. రావడం కష్టం. అందుకే బట్టలు బట్టలు వేసుకునేది దేనికి? నీ లోపల ఉన్నాయి కప్పు పెట్టుకోవడానికి. అందరికి ఇప్పుడు కూడా తెలియదు ఎలా కప్పాలో. దాని అర్థం నీ ప్రాబ్లం. నువ్వు ఎక్కడ ఉన్నావు? సెట్ కాడ ఉన్నావు. అందుకే చెప్పి ఎక్కడ మా తాత పెట్టిన సిద్ధాంతంలో నేనేం చేస్తాను? 3 సాన్నిధ్యత అక్కడ నేను ఉంచదు. అందరికి ఇప్పుడు కూడా అర్థం కాదు. దేవుని సాన్నిధ్యతలో బతుకులు మళ్ళీ కుల వ్యవస్థ లేదు. దాని అర్థం ఏం మొదలలేదు. దేవుని సాన్నిధ్యత కాదు, నీకున్న సాన్నిధ్యత దొంగ దేవుడి సాన్నిధ్యత. అందుకే యూదులకు ఏది ప్రాధాన్యత ఉంది? అంజూర్పు చెట్టు అంటే వారికి ఎక్కువ ప్రాధాన్యం. వదలరు. కాబట్టి అంజూర్పు చెట్టు కింద కూర్చొని వాళ్ళు బైబిల్ చదివేది. అంజూర్పు చెట్టు కాడ కూర్చొని వాళ్ళు ప్రార్థన చేసింది. అంజూర్పు చెట్టులో నుంచి వారికి అబ్రహాం ఆదాము గురించిన చర్యలన్నీ గుర్తుకొచ్చారు. ఈయన ఎక్కడ కూర్చున్నాడు?
చెట్టు మీద కూర్చున్నాడు. నేను ఎక్కడి నుంచి ఏం చేయను, దిగను. నువ్వు దిగాలి. సాన్నిధ్యత కావాలంటే నీకు చెప్పిన సందేశం ద్వారా నువ్వు ఏం చేయాలి, దిగి వెలిగి తీరాలి. దానికి ఆడు ఏం వదిలాడు, అంజూరు చెట్టు వదిలాడు. అంజూరు చెట్టుకున్న తాగున్న స్థితిగతులు వదిలాడు. అంజూరు చెట్టుకున్న బట్టలు వదిలాడు. దాని అర్థం దేవుని యొక్క సాన్నిధ్యత ఏం చేసేది, నీకు అన్ని వదిలి తీరడానికి. పేరుకి ఏమన్నా దేవుని సాన్నిధ్యత, దేవుని సాన్నిధ్యత. అరే దేవుని సాన్నిధ్యత అంటే మళ్ళీ నీకేం ఉండకూడదు, అంజూరు చెట్టుకున్న అనుబంధం నీలో ఉండకూడదు. మళ్ళీ దాన్ని దీన్ని కట్టడం నీవు దొంగదేనే కలిసింది. హల్లెలూయా. ఎవరికి చెప్పాలి అర్థం కావట్లేదు. హల్లెలూయా. అంటే నేను చెప్పిన ఉద్దేశం ఈయనకి అర్థమైంది, ఇది కాదు దేవుని సాన్నిధ్యత, దేవుని దగ్గరికి రావడమే. అందుకే దేవుని సాన్నిధ్యంలోకి వచ్చినప్పుడు ఒక మెసేజ్ చెప్పాడు. ఏం చెప్పాడు, నేను ఏదైనా అన్యాయం చేసాడు. వీడికి ఎలా గుర్తొచ్చింది, వీడికి ఎవరైనా కేసయ్య ఎక్కడ ఏమైనా మార్పు వచ్చి ఏమని చెప్పారా, కేసయ్య పాప విషయం ఏమని చెప్పారా, ఏం చెప్పారు. ఆ సాన్నిధ్యత ఈయన మెసేజ్ ఇచ్చింది. దాని అర్థం నేను ఎందుకు ఎక్కడికి ఎక్కాను, మోసం చేశాను కాబట్టి ఎక్కాను, దొంగిలించాను కాబట్టి ఎక్కాను. గొప్ప బాధకరమైన విషయం ఏంటి తెలుసా, ఈ వాక్యాన్ని వినేసి కూడా సాన్నిధ్యత తెలిసి కూడా వదలలేని విశ్వాసం ఉన్నారు. హల్లెలూయా. ప్రభువుడు అభిషేకం మర్యాదలు అన్నీ ఉన్నాయి, ఏం వదలలేదు. మోసం చేసింది ఇంకా వదలలేదు, దొంగిలించింది ఒక దగ్గర నుంచి తీసుకుంటా తప్పుడు మరేమి చెప్పిన మాటకి చెప్పిన టైం ఏంది కదా, ఇవ్వలేకపోతే ఆ మోసం కాకుండా ఉండాలని ఏం చేయండి. దానికి మళ్ళీ ఒక ప్రార్థన బట్టి, ఉపవాస ప్రార్థన బట్టి పండించి ఏ పిచ్చి పనులు మీరు అది నొప్పుడుతుంది కదా, తెలుసు వాసన వస్తుంది, నాకు బాగా వస్తుంది. అదో పండించి పర్వతం కుమ్మేసి ఏమి అదో టైం చెప్పలేకపోతే ఏం చేయాలి, ఏది చెప్పాలి, సార్ నేను చెప్పలేకపోయాను క్షమించేది, మీకు మానసికంగా నేను వేదనపరుస్తున్నాను క్షమించండి, దానికి పరిహారం చేయాలని నేను చేస్తా. మనం అప్పుడే డబ్బులు వేసుకుంటాం. ఈ డబ్బులు ఎక్కడ ఉంటే ఆ చర్చికి వచ్చిన విషయాలు సార్ చర్చికి రాకుండా చాలు కదా. కానీ దేవుని సాన్నిధ్యత ఉండి తీరితే అడిగే కదా, వేసే మంచి ఉదాహరణ నింపారు కదా. ఒకడు అప్పు తీర్చబడినప్పుడు ఆడికి దగ్గరికి ఎన్ని కోసులు, తక్కువ కోసులే, దానికి ఉన్నాడు ఏం పట్టేసుకున్నాడు, పిల్లి పట్టేసుకున్నాడు, మంచిపోయాడు. ఏమన్నా దేవుడు ఇంత గొప్ప బిడ్డలు వచ్చారు. అరే మనం ఏమైనా చేస్తా ఏం చేయలేదు, ఓపెన్గా చెప్పగలిగి తీరాలి. హల్లెలూయా. ఎవరి దగ్గర ఏదైనా తీసుకొని ఉంటే ఏం చేయాలి, నేను కట్టలేనండి, నన్ను క్షమించండి, ఇప్పుడు నా పరిస్థితి నాకేం లేదు అందుకు తర్వాత ప్రార్థన చేయ ప్రాబ్లం చేస్తాడు. హల్లెలూయా. అలాంటప్పుడు అప్పు ఇచ్చినోడు ప్రాబ్లమే, అప్పు తీసుకున్నాడు ప్రాబ్లమే. మరి దానికి మీరు వాక్యం పెట్టుకొని మీరు విడుదల పొందుతారు, అది నా విషయం కాదు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగే సాన్నిధ్యంలోకి వచ్చి తీరితే ఒప్పుకోవాల్సిన దానిని ఎవరు ఏం చేయక్కర్లేదు, చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వీడు ఆటోమేటిక్ ఏం చేసుకున్నాడు, ఒప్పేసుకున్నాడు. నేనేం చేశాను, వంచన ద్వారా దూషించి మోసం చేసి నేనేం చేస్తున్నా, తెచ్చుకున్నాను. ఈ సాన్నిధ్యత మీరేం చేయమని చెప్తున్నది, విడిచిపెట్టమని చెప్పి ఇది చెప్పడం ఊరు అందరూ వీడికి ఒక పేరు పెట్టారు. ఊరందరికీ ఏమని పేరు పెట్టడానికి ఆయనకి మాత్రం కాదు, ఏ సైడ్ కూడా కలిపి ఒక పేరు పెట్టి వీడు పాపుల దగ్గరికి వెళ్ళే. ఇప్పుడు చెప్పండి ఎవరు పాపులు, ఏసే పాప, ఈ మనిషి పాప, సారీ జక్కయ్య అన్నాడు పాప, ఆడ పాపలు చేయాలి. నీ పరిస్థితి నువ్వు చేసుకోరా, నీ లోపల ఉన్నదని నువ్వు ఎక్కేది. బైబిల్ చెప్పిన మాట, హృదయం నిండు పొర్లేదే, నువ్వు ఇంకొకటి పాపి అంటే నీ లోపలే ఉందని అర్థం. గొప్ప విషయం ఏంటో సార్, ఒకడికి సాన్నిధ్యత పాపము ఒప్పించడానికి సాయం చేసినప్పుడు మరొకరికి పాపం దాచిపెట్టడానికి సాయం చేసింది. ఇదే సాన్నిధ్యత ఉన్న ప్రత్యేకత. కొందరు కప్పుతారు, కొందరు ఏం చేస్తారు, ఇక్కడ దొరుకుతారు. నువ్వు ఏ కేటగిరీలో ఉన్నావు నువ్వే వెళ్ళి తీసుకో.
అందుకే దేవుని యొక్క సాన్నిధ్యత అలాంటి ఒక ప్రత్యేకత ఉంది. ఒప్పింపజేసే సాన్నిధ్యత. అందుకే కదా అయితే బైబిల్ చెప్తున్న పరిశుద్ధాత్మ మీలోకి వచ్చి తీరితే పాపము గురించి నీతిని గురించి ఒకరితో గురించి ఆయన నీకేం చేస్తాడు? ఒప్పింపజేస్తాడు. నువ్వు అనివాస మాట్లాడేమని ఎవరి మీద చెయ్యట్టేసి నాకు ప్రజలు చెప్పేవి ఇది నాకు విషయమే కాదు. నాకు విషయం నువ్వు అనివాస మాట్లాడిన తర్వాత పాపం గురించి ఏంటి సమాధానం? నీతి గురించి నీ సమాధానం అడిగితే తీర్పుల గురించి ఉన్న సమాధానం ఏంటి? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా విషయం నేను చెప్తాను. జూన్లో చదువుతున్న టైంలో మా సార్ మీదకి నేనేం చేశాను? లింక్ చెప్పాను. అది అప్పుడప్పుడు గుర్తురాలే, మొన్నప్పుడు గుర్తొచ్చింది. అది ఎందుకో వాక్యం చదువుతున్నాడు, అది గుర్తొచ్చింది. వెంటనే ఆయన దగ్గరికి వెతికెళ్ళి ఆయన ఏం చేశాను? సార్ ఆ రోజు టిఫిన్ చేసింది నేనే, ఎందుకు ఇంటికి చెప్తున్నాను? లేదని గుర్తొచ్చింది చెప్తున్నాను. ఆయన నేను అప్పుడే వదిలేశాను కదా, మీరు వదిలేశాను, మా సాధన కూడా వదలలే. మీరు వదిలేశారు, నేను వదిలేదు, ఎవరు వదలేదు. ఇది పట్టేసుకుని కూర్చున్నాడు. నేను ఆయన సారీ చెప్పేసి ఆయన టీ తాగేసి నేను తిరిగి వచ్చి నాకు కావాలి ఆయన కలిగిన ఆనందం. నేను అప్పుడు దేవుడి దగ్గర కూర్చొని దేవా ఇంట్లో అన్ని భాషలు మాట్లాడేసి సరబ్బా రబ్బరబ్బా వాక్యాలు బోర్డు చెప్పేసి సాధారణంగా అక్కడ కూర్చొని సూపర్గా నవ్వాడు కదా. చీ నాకు బతు అనిపించింది. ఆ రోజు కూర్చొని ఏడ్చండి దేవా ఇంకెక్కడైనా ఏదైనా ఉంటే ఏం చేయండి, బోధించండి. ఈ సాన్నిధ్యత నాకేం చేయాలి? బోధించి తీరా. షేరింగ్ గురించి నేను ఎంతమంది పాస్టర్తో వాదించాను కదా, లెక్కలేనంతో వాదించాను. నాకెక్కడ నా ఇష్టం, మా ఆయనకి లేని ప్రాబ్లం మీకేంటి? షేరింగ్ అన్నీ అయిపోయిన తర్వాత ఈ పాస్టర్ కాబట్టి ఇప్పుడే పోయిందా? లేదంటే దేవుడు నాతో సాన్నిధ్యం మాట్లాడాలి. దేవుడు అడిగిన ప్రశ్న, నేను ఇచ్చిన బొచ్చు నా కోసం నువ్వు చేయగలేవా అని. ఆ ప్రశ్నకి నేను ఆగిపోయింది. ఎక్కడ ద్వితీయోపదేశకాండంలో నేను చదువుతున్నప్పుడే దేని గురించి, లేవీయులు యాజకుల గురించి వారి కత్తిరింపు గురించి అది చదివేసరికి నాకు కూర్చోవాలనిపించట్లేదు, నిలబడాలనిపించట్లేదు, ఏం చేయాలి నాకేం తోచట్లేదు. 4 కూర్చుంటే ఇక్కడ మనం చెప్తాం అంతా ఇంత పెంచుతాం. అరే వచ్చారా ఆయన, దాని అర్థం దేవుని సాన్నిధ్యత నీ లోటుపాట్లని వదిలి తీరడానికి ఏమిచ్చి తీరుతుంది? ధైర్యం ఇచ్చుకోగలిగి తీరుతుంది. ఇదే దేవుని సాన్నిధ్యతకు ఉన్న ప్రత్యేకత. దేవుడు ఎందుకు అబ్రహాముకి దేవుడు సాన్నిధ్యత ఇచ్చి యెహోషువ గ్రంథం మీరు ఇంటికి చదవండి. ఆయన కుటుంబం ఏ ఆరాధన చేసేది? అన్యారాధన చేసి తిరిగారు. వాళ్ళ ఇంట్లో ఏ వ్యాపారం ఉండేది? ఏ బొమ్మలు? రకరకాల బొమ్మలు, కోతి బొమ్మ, నక్క బొమ్మ. కొందరు ఏ బొమ్మ పంపినా మనకేం కావాలా? డబ్బులు కావాలా? అందుకే చాలా మంది ఇళ్ళతో ఏం తీసుకొని వచ్చుతారు, విగ్రహాలు బొమ్మలుగా తెచ్చుకొని పెట్టుకోండి. ఏళ్ళు నాటమయూరి. మా ఇంట్లో ఒకరోజు దేని మీద బెడ్షీట్ మీద ఒక ఆడపిల్లల డ్యాన్స్ చేసి చూసి మా అన్నయ్య వచ్చి చెప్పు, విగ్రహారాధన రా అన్నాడు. ఒకేసారి షాప్లో పడిపోయింది. నిజమే కదా? హల్లెలూయా. నాకు లేని ఆత్మిక పరిచయం ఆయనకు వచ్చింది. వెంటనే అది మడతే లోపల పడింది. హలో, ఎందుకు? దేవుని సాన్నిధ్యత నీకేంటి బోధించేది? నిజమైన దేవునికున్న అనుబంధం బోధించుకుంది. అందుకే అబ్రహాముకు అప్పటి వరకు ఏమర్థమైంది? ఈ వ్యాపారమే మంచి వ్యాపారం. గోల్డ్ డబ్బు సంపాదించాడు దేని మూలంగా. మా అమ్మలా మా మాయ ఆయనకి ఏం పని ఉండేది? ఫోటో స్టూడియోలో పని ఉండేది. మా ఇంటి వాళ్ళ కుటుంబ చరిత్ర చెప్తాను. ఎప్పటి నుంచి ఉన్న చరిత్ర ఇది? తాత ముత్తాతల నుంచి ఉన్నది. ఏంటిది? వ్యాపారం. ఏ వ్యాపారం? ఫోటో ఫ్రేమ్. వాళ్ళెవ్వరికి దేవుడు తాగలేదు. కానీ ఈయన ఒకరోజు ఇలా కూర్చొని చేస్తున్నప్పుడు ఒకరోజు దేవుడు అడిగాడు, ఇప్పుడే ఫోటో ఫ్రేమ్ వ్యాపారం ఎవరిదిరా? అది ఎవరు ఆకృతిరా? వదిలేసాడు ఫోటో ఫ్రేమ్. ఆ రోజు సంఘానికి వెళ్ళి పాస్టర్ గారితో కలిసి పాస్టర్ గారిని వ్యాపారం వదిలేస్తాను. ఏంటిరా అంటే, దున్య దేవతలు ఒక ఫోటోని నేనేం చేస్తున్నాను, ఫ్రేమ్ చేసుకొని నేను చెప్తున్నాను. ఈ రోజు చేసేటప్పుడు దేవుని సాన్నిధ్యత నాకేం చేసింది? ఆ వృత్తే మానేశాడు. అలా
పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చినాడు. అలా వారు దేవుని కొరకు ఏం చేశారు? ప్రయాసపడి చేశారు. ఓ లార్డ్, మా అమ్మమ్మని మీరు కావలేదు కదా, గడపండి ఒక 2 రోజులు, మీ సొక్క మొత్తం తీసేది. మాదే ఉంది మీ దగ్గర. పెడిగియర్ కొనుక్కొని తీసుకెళ్తే దాంటది తెచ్చావా బాబులో ఉన్న సామగ్రి అది చూసాడు, నువ్వు ఇది చూసావు. ఆదివారం వచ్చి ఘోరం మాకేం చెప్పాడు. అస్సలు ఎవరు మీ కూడా ఏం లేదు, భయపడ కాకుండా చెప్తుంది. కారణం ఏంటిది? దేవుని సాన్నిధ్యత ఏం చేసి తీరింది, అది వారికి అర్థం చేసుకుని తీరింది. హల్లెలూయా. ఈ పక్కటి కదా దేవుడు మనకి కూడా ఏం కావాలి, సంఘానికి ఏం కావాలి? దేవుని సాన్నిధ్యత కావాలి. అది పాటది కదా, అభిషేకం లేక దేవుని సాన్నిధ్యత లేక ప్రజలు ఏమై తీరుతున్నారు? దారి తప్పిపోతున్నారు, త్రోవ తప్పిపోయి తిరుగుతున్నారు. అలాగైతే ఇక్కడ దేవుని సాన్నిధ్యత ఏం చేసేది? నీ జీవితంలో వేర్పాటు తీసుకొచ్చి తీరేది. ఆ కొండ పైన దేవుని యొక్క సాన్నిధ్యత దిగి రావడం వలన మోషేకి ఏం దొరికి తీరింది? పలక దొరికి తీరింది. సాన్నిధ్యత లేక ఉన్న ప్రజలు ఏం తయారు చేస్తున్నారు? అలాగైతే నీకు దేవుని సాన్నిధ్యత దొరకలేని సందర్భంలో నువ్వు కూడా ఏ కోతినో, ఏ ఏనునో, ఏ మైకునో, ఏ కొడుకునో, ఏ కూతురునో ఏం చేసావు? కట్టేసి ఇచ్చావు. ఆరాధన, ప్రార్థన, అభిషేకం అంతా దేవునికే, దొరికేదంతా వీడికే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే దేవుని సంఘానికి ఏం కావాలి? దేవుని సాన్నిధ్యత కావాలి. ఆరాధనలో దేవుని సాన్నిధ్యత కావాలి. వాక్య ధరణ కొందరికైతే బయట సంఖ్యలో ఊరికే పెట్టుకు తిరుగుతున్నారు. ఏం చేయదు? చదవరే బాబు, ఇది నీ జీవ గ్రంథం, ఇది నిత్య జీవానికి ఆధారపడిన గ్రంథం. కూర్చొని దేవుని దగ్గర కూర్చొని ప్రార్థన ఎందుకు దేవో? మన సంఘంలో చాలా మంది బైబిల్ చదవరు, వాక్యం చెప్పాలని బైబిల్ పిత్తిరి అయిపోతున్నారు. దేవుడు చెప్పారు అనుబంధం లేదా, అందుకే మేమే ఆశ అభ్యర్థం వచ్చాము. నేను ఒక్కరికే షాక్ అయిపోయింది. ఏం లేదు, దీనితో అనుబంధం లేదు కాబట్టి ఇక్కడ నిలబడి 10 నిమిషాలు ఏమీ లేదు, చెప్పలేదు. కారణం ఏంటి? అనుబంధం ఉండాలా. నాకు రెండో కూడా నేను చదువు రాదు, తిప్పగాడు ఆడికి నిలబడి చెప్పాను, ఒక వాక్యం చెప్తాడు, ఎప్పటికి పోయిపోవడం. ముస్లిం పోవచ్చు, పూజ అవ్వచ్చు, ఎవడైతే అన్ని చంపడానికి వచ్చిన సువార్త చెప్తాడు. ఏసీ అలా దేవుడు తీ బయట వ్యవహారం 3:16 తీసుకో నా పోలేస్తాను. చదువు రాదు, వాక్యాలన్నీ మెదడు లోపల ఫిక్స్ అయ్యి. ఆదివారం ఒక వాక్యం చెప్పారు అనుకో, అది ఒక 100 మందికి చెప్పకపోతే నిద్రపాటు. మనకు అది పుస్తకం రాసేది, ఆ పుస్తకం కూడా తెస్తామో లేదు, అది కట్టేది మా దేవుడికి. అందుకే కదా పుస్తకాలు అలా పెరిగిపోయింది. ఓ లార్డ్, హల్లెలూయా. ఆయన ఒక వాక్యం ఎక్కడి నుంచి అసలు ఉపవాస గుడికలు వచ్చిన వాక్యం వినిన వెంటనే వెళ్ళిన త్రోవలో ఆయనకి భోజనం అన్ని పెట్టాం. అన్ని వెళ్ళడానికి త్రోవలో భోజనం పెట్టి వీడి పక్కన కూర్చున్న వాళ్ళకి ఎందుకు వీడికి అనిపించాలి సువార్త చెప్పాలి కూడా. వీడికి ఏ రీతిగా శక్తి అర్థం కాదు. వీడేమో ఫుడ్ కోసం పెట్టి వీడి ఫుడ్ అడిగిచ్చేసే, ఒరే నా దగ్గర ఒక సందేశం ఉంది చెప్తా, వీడికి ఫుడ్ ఇచ్చి వీడి సువార్త పూలు కొడుతున్నాడు. తిరిగి సగంలో అదే తిన్నామా అంటారు. ఏడు తింటారు సువార్త చెప్పడానికి ఆనందం ఎవరు తింటారు? ఇప్పుడు మిగతా లేదు, అది కూడా నేను వెయిట్ చేస్తాను. కావాలంటే ఆకలితో ఇంటి వరకు అర్థం లేదు. నేను విన్నది చెప్పకుండా నేనేం చేయను, ఉండదు. దాని యొక్క సాన్నిధ్యత ఉంటే మెసేజ్ ఉంటుంది. అందుకే అబ్రహాం పిలిచి అడిగితే చెప్తాను, నీకు ఉన్న సందేశం ఏంటిది? నేను ఊరు విడిచిపెట్టా, కులం విడిచిపెట్టా, మతం విడిచిపెట్టా, అనుబంధాలు విడిచిపెట్టా, దేవునికి యుక్తం కాని అన్నిటినీ నేను చేశాను. గొప్ప విషయం ఏంటా? విడిచిపెట్టేది ఎంత వచ్చింది? ఏం విడిచిపెట్టారా? ఏం చేసింది? వెనక్కి ఎంటాడు వచ్చింది. ఎంటాడు రావడం మాత్రం కదా, కుటుంబం లోపల ఏం చేయడానికి దాడి చేసి. అందుకే బైబిల్ చెప్తున్న మాట, ఒక అపవిత్ర ఆత్మ ఒకరిలో నుంచి వెళ్ళిపోయి తీరితే తిరిగి ఎలా వచ్చేది? ప్రాప్తం చూసి వదిలించేసుకోండి. ఎన్ని వస్తాదే అది మనం పట్టించుకోవాలి. దేవుడు పెట్టిన ప్రాబ్లమే అది. దేవుడు ఏం వదిలేశారు? అన్యాయంగా వదిలేశారు, కానీ అది నిన్నేం చేస్తుంది? కులపించి వదిలేసేమని ప్రమాణాలు అన్నీ చేసేసారు. సంబంధాలు అట్టంటే వస్తాయి. దాని అర్థం ఆ శక్తి వెంటడి వస్తుంది. దానిని నువ్వు ఏం చేయగలుగుతున్నావు? దేవుని సాన్నిధ్యత మూలంగా దూరపరచగలుగుతున్నావా లేదా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు? అబ్రహాం యొక్క కుటుంబంలో దేవుని చిత్త
యొక్క వివాహం జరగడానికి కారణం ఏంటి? ఎందుకు? ఆగాపం చూసినప్పుడే ఈ పెళ్లి చేయాలనిపించింది. వదిలాడు, శవనే వచ్చింది, అర్థం కాదు. అక్కడ వదిలాడు, ఎక్కడ? ఆరాంలో వదిలాడు. ఐగుప్త దేశానికి వచ్చినప్పుడు అది 7 అయి వచ్చింది. ఆ ఆవిడకి ఏమనిపించింది? ఈ పాపను పెళ్లి చూసుకొని నేనేం చేస్తాను, మా ఆయనకి పిల్లలు కానీ పెట్టుకున్నా. ఆ వేదన ఇక్కడికి ఇప్పటికీ తీరలేదు. ఎక్కడితో ఆగిపోయిందా? అక్కడితో ఆగలేదు. ఎవరి వరకు వచ్చింది? యాకోబు తరగతిలోకి వచ్చింది. యాకోబు మామనారి ఇంట్లో నుంచి పరిగెత్తి వచ్చినప్పుడు యాకోబు భార్యలో ఒకరిని ఈ 7 మళ్ళీ తోడుకు తీసుకొచ్చింది. ఎలా చదువుకెళ్తారండి? ఏం చేసింది? అది మరీ తెలివైంది. మా బాబుకి నేను ఏం చేస్తున్నాను, పోలేస్తున్నాను, నేను ఇక్కడ ఏం చేయలేను, నిలబడలేడు సార్. దేవుడు ఇప్పుడు ఎక్కడ? మీరే నాన్న దగ్గరికి 7 వస్తే యాకోబు దగ్గరికి వచ్చిన ఎంత వచ్చింది? 490 అయిపోయింది. ఫస్ట్ 1 వదిలితే 7 వచ్చింది, 7 వదిలితే 7 రెట్టింపులు 490. ఇంకా మూడో తరం వచ్చేసరికి ఎంత వస్తుందో ఆలోచించండి. అదిగే కదా నాన్న వదిలేసింది, మనవాళ్ళు వచ్చేసరికి పట్టేసుకునేది. ఉదాహరణ చెప్తా. ఒక పాస్టర్ గారు నిబంధన తీసుకున్నారు, మేము ఏం వేసుకోము, ఏం వేసుకోమని నిబంధన చేశారు. వేసేసుకొని ప్రార్థన చేసి పిల్లలు కూడా చెప్పేశారు, నాన్నమ్మ జీవిత వాక్యాలు బోల్డ్ చేస్తున్నారు. బాగానే ఉంది. వాళ్ళ పాప విదేశాలకు వెళ్ళింది, బాగానే ఉంది, వెరీ గుడ్. నాన్న దగ్గర నుంచి ఉన్న దూరత కాస్త దూరమైంది. దూరత అంటే అదే నాన్న అప్పుడప్పుడు సంక్రాంతికి శివరాత్రికి వచ్చే పప్పలు అయిపోయాడు, అంతే కదా, కొందరులాగే ఉన్నారు కదా. అప్పుడు అంటున్నప్పుడు అన్ని సూపర్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ పిల్లల మనస్తత్వం మొత్తం ఏమి రావడం స్టార్ట్ అయింది. నాన్న వదిలినది పిల్లల దగ్గర నుంచి ఎవరి మీదకి వచ్చింది? అమ్మ మీదకి కూడా వచ్చింది. ఆదివారం వెళ్ళి పీకుడే, తర్వాత అంతా దిగుడే. ఇంకా అదృష్టం ఏంటి తెలుసా? వాళ్ళ అమ్మ నాన్న చనిపోయింది. ఇంక చెప్పక్కర్లేదు. హలో, ఇప్పుడు పిల్లలకి ఇదే దిక్కు. చర్చికి వెళ్తే పాటలు హల్లెలూయా పాడుతున్నప్పుడు అభిషేకం ఎక్కడెక్కడ వ్యాపరుతుందో తెలుసు వాళ్ళు. నేను చెప్పొచ్చే మాట, దేవుని సాన్నిధ్యతలో ఏది వదిలేసావు కదా అది నేను ఏం చేస్తుంది? వెంటాడుతూ వస్తుంది, వెంటాడి వస్తే దాన్ని ఏం చేయగలిగి తీరాలి? దేవుని యొక్క సాన్నిధ్యతలో ఉండి, వాక్య సాన్నిధ్యతలో ఉండే దాన్ని ఏం చేయగలిగి తీరాలి? కొట్టుకోగలిగి తీరాలి. అందుకే దేవుని యొక్క బిడ్డలు దేవుని సాన్నిధ్యతకు ఏమి ఇవ్వాలి? అధిక ప్రాధాన్యత తీరాలి. దానికి దేవునితో సహవాసం ఉండాలి, వాక్యంతో నీకు సహవాసం ఉండాలి, అభిషేకులతో నీకు ఏముండి తీరాలి. అక్కడ అపోస్తల కార్యంలో ప్రతిరోజు సంఘం ఏం చేసేది? కలిసేది. ఎందుకు కలిసేది? పొద్దున్న నుంచి 8 గంటల నుంచి ప్రారంభించి సాయంత్రం 8 వరకు ఎక్కడో పని చేస్తున్నాడు. 12 గంటలు పని చేసిన తర్వాత సహవాసం మొత్తం ఎవరితో? దేవుడికి ఎలాగనే వాళ్ళు ప్రజలతో. అది కనిపించే ఓరు నాయనో ఈ సాంకేతం లేదు, నేను ఎక్కడికి రావాలి? సంగమన సహవాసాన్ని చూస్తుంది. అందుకే వారి కూడికలన్నింటిలో ఏముంటుంది? ఫస్ట్ భోజనం, తర్వాత కూడిక. ఫస్ట్ భోజనం అయిన తర్వాత బలాధారణ, దాని తర్వాత వీళ్ళందరూ కలిసి దేవుడికి ఏం చేసేది? మరి కారణం పొద్దునంతా పని చేసుకొచ్చి వీళ్ళన్నీ అందరూ సంఘంకి వచ్చి వాళ్ళందరూ కలిసి ఏం చేసేవారు? భోజనం చేసేవారు. ఓ లార్డ్ హల్లెలూయా. అప్పుడు వాళ్ళకి రిలాక్సేషన్ ఎప్పుడైనా మీకు వాక్యం వినేటప్పుడు, అప్పుడు రాత్రి మొత్తం పడుకోవడానికి మీకు మన మనసానిపిస్తుంది. ఏమనిపిస్తుంది? వాక్యం. అప్పుడున్న కాల తరగతిలో ఒక బైబిలే, ఓ చర్చికి ఒక బైబిల్. పాస్టర్ గారు వాక్యం చెప్తే ఈ నోట్స్ రాసుకుంటారు. నోట్స్ రాసుకుంటే 50 మంది విశ్వాసం ఉన్నారు. 8 గంటలకు స్టార్ట్ అయిన ప్రార్థన, భోజనం అయితే 8:30, భోజనం అయిపోయి బల్లాలని 9 అయిపోయిన తర్వాత ప్రార్థన అనేది అయిపోయిన తర్వాత 11:30 వరకు ప్రార్థన ఆరాధన అన్ని అయిపోయిన తర్వాత అందరూ బాయ్ చెప్పడానికి ఉన్న టైంలో కొంత మాత్రం చర్చలు ఆగిపోతారు. ఎందుకు? బైబిల్ ఉంది కదా, ఆశగా చెప్పిన కరెక్టా కాదా దాన్ని ఏం చేయాలి? పరిశోధించుకొని పెట్టేటప్పుడు మిగతా బ్యాచ్ వచ్చేది, వాళ్ళు వచ్చి పరిశోధి. ఇలా రాత్రి మొత్తం వాళ్ళు ఏం చేసేది? వాక్యం ధ్యానించుకు తీరి దాంట్లో వాళ్ళు ఏం చేసేది? బలపరచుకు తీరేది. హల్లెలూయా. వాక్యం ధ్యానిస్తున్నారో లేదా తెలిసేదరగా
మేము తప్పులు చెప్తే దాన్ని కరెక్ట్ చేయడానికి విశ్వాసం పడతారు. ఇది అలాగే లేదు. ఏ ప్యాడ్ అయితే గుర్తుపడకండి. ఏ చెప్పినా పాటగా చెప్పినంతా కరెక్ట్. ఏంటి దాంట్లో తప్పు తప్పులు మాకు కూడా అవుతాయి. కానీ మేము కూడా మనుషులమే. కొన్నిసార్లు పేరు అటు ఇటు ఏమైపోవచ్చు, మారైపోవచ్చు. కొన్నిసార్లు అర్థాలు అటు ఇటు మనకానికి చదివి ఒక్కొక్క టెన్షన్ మధ్య కదా మనం కూడా బతికేది. వాక్యం అటు ఇటు ఏం కావచ్చు. దాన్ని అలాంటి సందర్భంలో దానిని మనకి ఏం చేయాలి? హెచ్చరికించి దాన్ని క్రమపరచుకోగలిగి. లేకపోతే ఆ వాక్యం విని ఒకటి దారి తప్పిపోతే నువ్వు చెప్పలేదండి, నేను చెప్పినా నాకు అది తెలియలేదని మనమే వారికి ఏమైతేది అభ్యంతర పరిస్థితి కారణమైతేది. అందుకే నేను చెప్పి రావడానికి ఉద్దేశం సంఘం విషయంలోకి రావాలి. ఏంటిది? ఏ ఉద్దేశం వల్ల? దేవుని సాన్నిధ్యత నాకు కావాలి. నేను బైబిల్ చదివేటప్పుడు దేవుడు నాతో మాట్లాడి తీరాలి. వాక్యం చదివేటప్పుడు దేవుడు నాతో మాట్లాడి తీరాలి. కాలంలో కూర్చొని దేవుడు నాతో మాట్లాడి తీరాలి. అన్ని భాషలతో మాట్లాడి దేవుడు నాతో మాట్లాడి తీరాలి. ఆ సాన్నిధ్యత మనల్ని ఏం చేసేది? నీతిమంతుడిగాను అనునీతిమంతుడిగాను ఏం చేసేది? పనిచేయండి. యాకోబు గురించి చెప్పేది, యాబోకు నది తీరమున ఆయనకి ఎవరు సాన్నిధ్యత వచ్చింది? దేవుడి యొక్క సాన్నిధ్యత. తేజోమయుడైన దేవుడు ఒక మనిషిగా ఆయన దగ్గరికి వచ్చి తీరేసరికి ఆయన ఏం చేసుకున్నాడు? పట్టేసుకున్నాడు. ఓ లార్డ్, సాన్నిధ్యతకు అలాంటి ఒక ప్రత్యేకత ఉంది. పట్టుకుంటే ఏం చేయొచ్చు? దేవుడిని కూడా ఏం చేయొచ్చు? ఆపించేటట్టుగా పట్టుకు తీరవచ్చు. ఎందుకు నేను పట్టుకున్నాడు? అర్థమైతే ఇది కుటుంబం మీదకి దాడి చేసుకు తీరడానికి, ఆ ప్రాణాన్ని దాడి చేసుకు తీరడానికి, గతకాలంలో వీడి మీద మత్సరం పెట్టి గొడవెట్టేసుకొని పించెక్కించుకు తీరడానికి ఆ దురాత్మ శక్తి ఒక వ్యక్తిగా, ఒక సహోదరుడిగా వీడి మీద ఏం చేస్తున్నారు? దాడి చేసుకొని వచ్చింది. దీంట్లో నుంచి నా విమోచన పొంది తీరడానికి, నా సమయకాల చక్రాన్ని తెప్పగలిగినాడు ఈ దేవుడు ఒక్కడే అని చెప్పి ఆయన ప్రాణాన్ని పట్టు ఎవరి సాన్నిధ్యత నేను వదలను. నాకు ఇందులో ఏం కావాలి? ఒక పరిపాలన కావాలి. పట్టుకోవడం దేవుడు అవతల మాట్లాడింది. రెండు ఒకే మొదలు. ఎవరిని? ఏసావుడు. నువ్వు వాటిని కలపడానికి వెళ్తున్నావు కదా, మంచి చేయాలని చెడ్డగా ఒక్క మాటలు ఏం చేయకూడదు. ఇదే సాన్నిధ్యతకున్న ప్రత్యేకత. నీ శత్రువులతో కూడా దేవుడు ఏం చేసి చేస్తారు? మాట్లాడి చేస్తారు. నేను హెచ్చరించడానికి వచ్చిన వాటిని దేవుడు అభ్యంతరపరిచి చేస్తారు. అందుకే ఇక్కడ యోబు జీవితంలో జరిగిన మాట, యోబు దేవుడిని హత్తుకున్నాడు కాబట్టి సాతాను యోబు పైన అధికారం స్థాపించి తీరడానికి ఎక్కడికి వెళ్ళి తీరాడు? దేవుని దగ్గరికి వెళ్ళి నీ అనుమతి అడిగినాడు. దేవుడు ఆయనకి చెప్పిన మాట అన్ని చూసేసుకో, ఆడి ప్రాణం మీద మాత్రం నీకేం లేదు, అధికారం లేదు, కారణం నా సాన్నిధ్యతకు తప్పనింది. అన్నీ కోల్పోయినాయి. దేవుని మాత్రమే లేదు. ఆయన బాబా నీకు లేదా? ఇంటికి వెళ్ళి చదవండి. ఆయన బాబా నీకు చెడ లేదో తెలుసుకోవాలి. ఆయన కొందరు ఉన్నారు, నీకు మాత్రం యోగ నీకు మాత్రం ఇంకెవరు లేదు. ఆయన కూడా ఏముంది? అందుకే కదా 42వ అధ్యాయం నాడు ఏం చెప్తున్నాడు? అయ్యో నేను పశ్చాత్తాపడిని. దాని అంతా దేని గురించి పరిజ్ఞానం వచ్చింది? పాపం గురించి పరిజ్ఞానం వచ్చింది. అందుకే కదా ప్రకటన గ్రంథం చెప్పేది పశ్చాత్తాపడి. సంఘానికి చెప్తున్నాడు ఏముంది? రిపెంట్, పశ్చాత్తాపడి. చాలా మంది అందరూ పశ్చాత్తాపం అన్నది ఆ రక్షణ పొందినప్పుడు మాత్రం ఉన్న వ్యాపారం నడుపుతున్నారు. కొందరైతే పశ్చాత్తాపడి ఎన్ని సంవత్సరాలు అయ్యింది. పచ్చా లేదు, చాపం లేదు. పచ్చా లేదు, చాపం లేదు, ఏం లేదు. పశ్చాత్తాపం అంటే పాత విషయాలు అన్ని దేవుడు ఏం చేయడం? వాక్యాధారంగా దేవుడు ఎక్కువ ఏం చేయడం? గుర్తు పెట్టించడం. గుర్తు పెట్టిస్తే వదులుతావా? దాంతో కాపురం చెప్పాలి నీ ఇష్టం. అందరు దాంతో పెళ్లి చేసుకుని పిల్లలు కూడా కనేసుకుని ఫుల్ నింటే పిల్లలే. అందుకే బయట చెప్తాను, మోహన్ గారు నుంచి మీ ఇంట్లో నలుగురే ఉండాలి. మీ ఇంట్లో మీ భార్య, మీ పిల్లలు అదే. కానీ తెలియకుండా ఉన్నది ఎన్ని ఉన్నాయో. పశ్చాత్తాపం పడకుండా ఉన్న ఫ్యామిలీని చూపించు. మీలో పశ్చాత్తాపం పడలేకపోతే ఒక ఫ్యామిలీ దగ్గర తీసారు దేని ద్వారా? మోహం ద్వారా, పాపం ద్వారా జన్మనిచ్చి వాటికి మనం ఏ పేరు పెట్టావు? చిలక, చిలక, మిలక, పిలక పెట్టావు. పేరు కూడా పెట్టలేదు, తెలిస్తే కన్నా పేరు పెట్టాలి. హలో, హల్లెలూయా, హల్లెలూయా. ఇదే సంఘానికి ఉన్న దేవుడు ఇచ్చిన ఉద్దేశం. ఇలాంటి చిలక, మిలక, మిలక అన్ని తెలియాలి, ఇంట్లో నుంచి తోలియాలి. ఈ సాన్నిధ్యత ఏం చేసేది? సహాయపడి తీరగలిగేది.
అలాగే పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకున్నాం. ఈ వాక్యాన్ని దేవుడు మనందరం కూడా దీవించును గాక. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ మహోన్నత దేవానికి వందనాలు. ఈ పగటి వేళ ఉపవాసంతో ప్రార్థనతో దేవ సంఘానికి ఉన్న ఉద్దేశం ఏంటో తెలుసుకు తీరడానికి దేవ మాకు కృపా వాత్సల్యం దయచేసినందుకు స్తోత్రం. దేవ సంఘం ఎదుగుదల పొందేటట్టు కూడా తీరాలి, సంఘం ఫలం పొందుకు తీరేటట్టుగా ఉండి తీరాలి, సంఘం దేవ అన్నిటికీ లోపర్చుకు తీరేటట్టుగా ఉండి తీరాలి, సంఘం కట్టుబాటు కలిగి ఉండి తీరేటట్టుగా ఉండి తీరాలి, సంఘం దేవుని కొరకు ఏదైనా కట్టేటట్టుగా, సమాజం కొరకు ఏదైనా కట్టేటట్టుగా దేవ సాక్ష్యములు కట్టగలిగి తీరేటట్టుగా కొన్ని కనబడి తీరాలి. దేవ సంఘాన్ని దేవ నువ్వు నిలబెట్టి తీరింది దేవ నీ సాన్నిధ్యతను ప్రకటపరుచు తీరాలి. దేవ నీ సాన్నిధ్యత లేక ఒక్క గడియ నా జీవితంలో ఉండకూడదు. దేవ వాక్యం చదివేటప్పుడు నీ సాన్నిధ్యత కావాలి, ప్రార్థన చేసేటప్పుడు నీ సాన్నిధ్యత కావాలి, కృపావరము కలిగి దేవునికి స్వాగతం నీ సాన్నిధ్యత కావాలి. దేవ ఆరాధన కూర్చుని నీ సాన్నిధ్యత కావాలి. దేవ అది చక్కగా కల్పించినట్ల దేవ తన జీవితంలో సందేశం దొరికింది ఎందుకు పశ్చాత్తాపం మాకు దయచేయండి, సందేశంతో కూడి ఉన్న సాన్నిధ్యత మాకు దయచేయండి. దేవ మా జీవితంలో కొన్ని జీవితంలో ఉన్న గత కాలంలో చేసిన పొరపాట్లను అర్థం చేసుకుని తీరి అందులో నుంచి మామూలు మనసు పొందుకు తీరేటట్టుగా విడుదల పొందుకు తీరేటట్టుగా సాన్నిధ్యత మాకు దయచేయండి. దేవ యోగుకి ఇచ్చిన సాన్నిధ్యత, అబ్రహాముకి ఇచ్చిన సాన్నిధ్యత, ఆదాములో ఇచ్చిన సాన్నిధ్యత దేవ సంఘానికి కూడా దయచేయమని కోరుచున్నాం. దాని వల్ల సందేశాలు దయచేయండి, దాని వల్ల విమోచన పొందిన జనాంగమని అర్థం చేయించే చర్య దయచేయమని కోరుచున్నాం. దేవ ఎంతసేపు వాక్యం బోధించి తీవ్రంగా కృపావాత్సల్యం మాకు దయచేసినందుకు స్తోత్రం. అదే అనేక విషయాల కొరకు ప్రార్థన చేయుటకు, విజ్ఞాపన చేయుటకు, దేవుని యొక్క సన్నిధిలో మంచి వార్తని వహించు తీరడం కృపా వాత్సల్యం మాకు దయచేయమని కోరుచున్నాం. ఎంతసేపు నీ సాన్నిధ్యతను మాకు ఇచ్చినందుకు స్తోత్రం. ఈ వాక్యంలో మమ్మల్ని పంపించినందుకు స్తోత్రం. రాబోయే రోజుల్లో కృపా వాత్సల్యంతో పరిగెట్టుకు తీరడానికి, జీవించి తీరడానికి, ఆరోహణమై తీరడానికి సహాయం దయచేయండి. దేవ సులువుగా పట్టిన పాపాలు చిక్కులన్నింటినీ కూడా విడిచిపెట్టుకుంది నీతిమంతులుగా పరిగెట్టుకు తీరడానికి కృపా భాగ్యం మాకు దయచేయమని కూర్చున్నాం. ఈ గంటలో నింపినందుకు స్తోత్రం, సహాయం సౌకర్యం దయచేసినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి పెడుతున్న పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్దాము ఇక్కడ కృష్ణ భక్తులతో దేవాన్ని 2 రాత్రుల వరకు తోడైదురుగాక. యేసు రక్తమే జయం, యేసే వాక్యమే జయం, యేసే నామమే సంపూర్ణ విజయం కలుగుగాక. ఆమేన్. పెద్దతో ముసలి హల్లెలూయా 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 మారానాథా యేసయ్య త్వరగా రాము. ఆమేన్. దేవుని అందరిని దీవించును గాక.